భారత భారతి సభ్యులందరికీ మరొకసారి నమస్కారం. ఈ రోజు శ్రీ బాలాంతర వెంకటరమణ గారి ఉపన్యాసం పంచ తెలుగు పంచకావ్యాలు మీద. శ్రీ బాలాంతర వెంకటరమణ గారిని పరిచయం చేయమని నాకు చిన్న పని ఒప్పజెప్పారు. వెంకటరమణ గారు తూర్పుగోదావరి జిల్లా బాలాంతరం గ్రామంలో 1950 సంవత్సరంలో ఫిబ్రవరి 19న పుట్టారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రీడాకారులు, చెస్ బ్లైండ్ ఆడేవారు. అంటే వెనక్కి తిరిగి కూర్చుని యువతల వాడితో ఆడేవారు. ఏ స్టెప్ వేసారు చెబితే ఆ స్టెప్ వేస్తారు. ఎప్పుడు గెలుచు ఈందే, మళ్ళీ అది వేరే విషయం. అట్లాగే కర్ణాటక సంగీతం అన్న విపరీతమైన అభినవేశం ఉంది. ఎంత ఉత్తమ శ్రోత అంటే ఎక్కడికైనా సరే వెళ్ళి ఆ సంగీతాన్ని ఆస్వాదించి రావాల్సిందే. అట్లాగే వీరికి సంగీత సాహిత్యాలతో పాటు అనేక దేశాలు తిరిగారు. మధ్యప్రాచ్య దేశాల్లో ఈజిప్టు, యూరప్, అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలు పర్యటించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు భాష గురించి, దాని ఔన్నత్యాన్ని గురించి, తెలుగు పద్యాన్ని గురించి, దాని మాధుర్యాన్ని గురించి మాట్లాడటమే వీరికి అలవాటైనటువంటి విషయం. జూలై 4 నుంచి 6 2014లో అట్లాంటా నగరంలో జరిగిన నాటా సభల్లో పాల్గొన్నారు. అక్కడ వీరి తెలుగు పద్య మధురిములు అనే మొదటి సంకలనం ఆవిష్కృతమైంది. అలాగే వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు హ్యూస్టన్లో, సింగపూర్లో, వివిధ నగరాల్లో నిర్వహించినటువంటి ప్రపంచ తెలుగు సాహిత్య సభల్లో, అట్లాగే డల్లాస్ నగరంలో వచ్చిన నాటా సభల్లో కూడా గౌరవ అతిథిగా వీరు ఆహ్వానించబడ్డారు. వెళ్ళి ఆ సభల్ని సభారంజకంగా దాన్ని సుసంపన్నం చేసుకుని వచ్చారు. నేటి తరానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యం తెలియాలి అనే ఉద్దేశంతో ప్రాచీన తెలుగు సాహిత్యం మీద విశేషమైన కృషి చేయటం ప్రారంభించారు. ఇప్పటి వరకు 10 పుస్తకాలని వారు వెలయించారు. ఏమి ఆ పుస్తకాలు? తెలుగు పద్య మధురిమలు 1. ఇందులో ఇది ఎట్లాంటిదంటే, ఈ తెలుగు పద్య మధురిమలు మంచి హోటల్లో మంచి మెనూ కార్డ్ లాంటిది. ఎందుకంటే ఎన్నెన్ని గ్రంథాల్లో ఏ ఏ అమృత గుళికలని అన్ని ఏరి ఒక చోట పోసి ఆ మాధుర్యాన్ని ముందు రుచి చూపించారు. తర్వాత మనుచరిత్ర, పారిజాతాపహరణం, పాండురంగ మహాత్మ్యం, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, నాతన సోమనాథుని ఉత్తర హరివంశము, పింగళ సూరణ గారి రాఘవ పాండవీయము ద్వ్యర్థి కావ్యము, అట్లాగే ధూర్జట్టి మహాకవి కాళహస్తి మహాత్మ్యము, శృంగార నైషధము, వీటన్నిటికీ కూడా పరిచయ కావ్యాలు రాశారు. ఇప్పుడు కళాపూర్ణోదయం పుస్తకం పెళ్లి కూతురై వచ్చింది, ఆవిష్కరణ జరగాలి. అది ప్రస్తుత స్థితి. ఇలా ఇక్కడికి అయిపోలేదండి, ఆయన నిద్రపోవట్లేదు. ప్రస్తుతం ఏం నడుస్తుంది? హరవిలాసం పరిచయ కావ్యం నడుస్తుంది. అయితే ఈయన రాశారు కదా, ఈయనకి ఎవరు ప్రేరణ అంటే బేతవోలు రామబ్రహ్మం గారు. వారు రాసిన గ్రంథము, ఆ పద్యాల్లో పద్యం చదివే పద్ధతి, పాఠక మిత్ర అనేటటువంటి వారు కొత్తగా ప్రవేశపెట్టేటువంటి శైలి, దాన్ని అనుసరిస్తూ వారి గురువుగా భావించి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే, వీరు ఈ ప్రాచీన సాహిత్యానికి చేస్తున్న సేవను గుర్తించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు 2019వ సంవత్సరానికి గాను బండ్ల సుబ్రహ్మణ్యం కీర్తి పురస్కారాన్ని 22/9/2022 నాడు వీరికి అందజేశారు. అలాగే అనేక మంది పండితులు, పెద్దలు వారి యొక్క కృషిని మెచ్చుకుని తెలియజేశారు. ఇక ఈ సందర్భంలో వీరు ఈ మధ్య రాసి ఇంకా ఆవిష్కరణకు నోచుకొని కళాపూర్ణోదయం పుస్తకం కావ్యంలో బేతవోలు రామబ్రహ్మం గారు వీరిని ఆశీర్వదిస్తూ పద్యాలు రాశారు. ఆ 4 పద్యాలు మాత్రం చదివి వినిపిస్తాడు, నాకు బాగా నచ్చాయి. వేలు కొంచెమందించినే విడిచినాను అంటే ఈయన ఎప్పుడు చెప్తున్నారు, బేతవోలు రామబ్రహ్మం గారు నాకు చెప్పారు, నేనే ఆయన చెప్పింది అంటూ ఉంటారు కదా, అందుకని ఆయన రాసిన పద్యం. వేలు కొంచెమందించినే విడిచినాను మండమృంగే నీ దిట్ట అమాంతముగను పదునొకండట ఈతని పరుగులపుడే రమణ సాహితీ కుహ్లీగ రమణకెక్కే వేగముగా వ్రాయుట శర వేగముగా ప్రచురణము పెంపారుటులం వేగముగా పఠితలయద కౌగిళ్లను చేరుకొనుట
కడు సరి సుమా నీకు దక్కెనిట్టి నిస్తుల భాగ్యము పలుకులమ్మ కరుణ బడసితీవు క్షణము కణము వ్యర్థము నింపకిట్లనే జన్మ సార్థకముగ సాగుమయ్య పోసుకోలు చేత ఊసుపోక కబురు ఇట్టులెందులెండు ఇట్టి గడిపి చివరి రోజులందు సిగ్గిల్లు కంటెను చేతనైన రీతి వ్రాయమేలు శ్రద్ధ ఉన్నవాడు సాధించునేది అయిన వయసు గియసులెల్ల వంకలంతే నిన్ను చూచి యువత నేర్వదా ఈ పాటి జయము నీకు రమణ జయము జయము అని వారి గురువు గారు ఆశీర్వచన పద్యాలు అలా ఇచ్చారు. అట్లాంటి రమణ గారు ఈరోజు మన మధ్య వారి ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ, అయ్యా ఇవ్వండి. అందరికీ వందనాలు. నేడు నాకు చాలా సుదినం. మీలాంటి విద్వన్మనుల ముందర నిలబడి రెండు మాటలు మాట్లాడే అదృష్టం నాకు కలుగుతున్నది. అందరికీ మన భాష అంటే ఏమిటో తెలుసు, మన తెలుగు భాష గురించి బాగా తెలుసు. ఒక జాతి యొక్క నాగరికత, సంస్కృతిని భావితరాలకు అందించేది భాష. ఆ నాగరికత ఎంతగా అభివృద్ధి చెందితే ఆ భాష అంతగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా గత 1000 సంవత్సరాలుగా మన భాషని ఎంతో సుసంపన్నం చేసిన మహాకవి గారు రాశారు. మనకు పురాణాలు ముందు వేదాలు, వాటి నుంచి పురాణాలు భాషలకి సాగించాం. ఇలా పరిణామం చెందింది మన భాష. వేదాలు తండ్రిలాగా శాసిస్తూ చెప్తారు, ధర్మం జర, సత్యం వద. నాన్నగారు ఈ పని చేయరా అంటారు. ఎందుకు నాన్నగారు అంటే అగ్నిహోత్రాల నాన్న కోప కదిలిస్తుంది. అందుకని తండ్రి కర్కశంగా చెప్తారు. అది తల్లి ఒక మిత్రుడిలాగా, పురాణ తల్లిలాగా మిత్రుడిలాగా చక్కగా సౌమ్యంగా చెప్తుంది. ఇది చేస్తే నీకు మంచిది. వేదాల్లో చెప్పినదే పురాణాలు చెప్తున్నారు. ధర్మం నడిస్తే ఇట్లా సత్యహరిస్తుంది. ధర్మం నడిచిచ్చారు శ్రీరామచంద్రుడు. రామ ధర్మ మూర్తి గురించిన ధర్మాన్ని ఆయన నడిపించి దేవతలను నడిపి మనకు చూపిస్తారు. ఇవన్నీ పురాణాలు ఇలా చెప్తారు. ఇంకా ఇవే కార్యాల దగ్గరికి వచ్చేసరికి అవి తిరిగి రావాలని చెప్పినట్టు చెప్తారు. అంటే చక్కగా అందుకనే మనకు పురాణాల కంటే రామాయణాలు ప్రజలకి హృదయం దగ్గరగా చెప్తారు. సరే, ఇప్పుడు మనకి ఎంతో మంది మహానుభావులు, మన భాష ఎంతో సంపన్నవంతమైన భాష, రిచ్ లాంగ్వేజ్. రిచ్నెస్ దేంతో కొలుస్తాము? ఆంగ్ల భాష భాషతో పోలిసి చూస్తే మనకి సూర్యుడు అనడానికి ఒక పదం ఆంగ్ల భాషలో మనకి 50 పదాలు ఉన్నాయి. స్త్రీ అనడానికి 100 పదాలు, సముద్రం అనడానికి 27 పదాలు. వాషింగ్ సో ఇట్ షోస్ ది రిచ్నెస్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్. ఇది ఎంత గొప్ప గనిని మనకి మహానుభావులు కవులను ఇచ్చిపోవచ్చు. ఎన్నో కార్యాలు రాశారు. చాలా 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 విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకున్న అంశాలు పంచకావ్యాలు కాబట్టి కవులు మాత్రమే చేస్తూ మన భాష గురించి 2 మాటలు చెప్పాలి. కుంజరయువు ధమ్ముతో అన్నట్టు పంచకావ్యాల గురించి ఒక గంటలో చెప్పని నన్ను ఆదేశిస్తారు. అయితే ఒక కార్యం గురించి మనం ఎలా చెప్పచ్చు.
4-5 గంటలు చెప్పచ్చు, ఒక గంట చెప్పచ్చు. మొత్తం మీద మనం ఏం చేద్దామంటే మన అధికారులను తీసుకొని అందులో ఒక్కొక్క అంశం సృష్టిస్తాం. కావ్యం ప్రబంధం అనేసరికి వాటికి కొన్ని లక్షణాలు చెప్పారు. దానికి 18 లక్షణాలు చెప్పాడు. సరే, ఈ అర్థాన సవర్ణాలతో మొదటిసారిగా కావ్యం రచించిన వాడు అవసాన అని ఒక పేరు వచ్చింది. అంతకుముందు కావ్యాలు ఏమంటే ఉన్నాయి. సరే, అంత డీటెయిల్స్ లో మనం పోం. అందులో ఈ కవిత్వంలో మనకు ధ్వని, రసం, వస్తువు, శిల్పం, అలంకారాలు ఇలా రకరకాల అంశాలు వస్తుంటాయి. రసాలు అలంకారాలు అనేసరికి శబ్ద అలంకారాలు, పద్య అలంకారాలు, ఇవన్నీ పెంచాము సార్ మన కావ్యాల్లో. మనం ఒక విషయం 2-3 సార్లు ఎక్కువ కవిత్వం రాద్దామని కూర్చుంటే జనాలు కూడా కుదిరితే ఇది కుదరదు, ఇది కుదిరితే రాసుకోదరు, రాసుకోదితే భావం కుదరదు. ఇవన్నీ ఎలాగో అలా కష్టపడి తీస్తే పద్యం చక్కగా వస్తుంది. ఎవరిది అదిగో నీలాకాశం, ఇంత నాకు అవకాశం, చేసేది మా ఇంట్లో పాయసం, తింటావా కాయసం, ఆవేశం లేదండి నాకు ఆయాసం. ఇలా కవిత్వం రాసిస్తున్నా కూడా కవిత్వమే. కానీ అది ఎంతమందిని ఆకర్షిస్తుంది, ఆకర్షిస్తుంది అలా కాకుండా మనం మన కవులు మనకి ఇచ్చారు. కావ్యాలు, ఎన్నో కావ్యాలు రాస్తారు. ఆ కావ్యాలను ఈ వాటిలోంచి ఒక 5 ఎన్నుకొని మన పండితులు పంచకావ్యాలు అని నిర్ధారించారు. ఈ ఆంధ్ర కవితా పితామహ రసాయన పద్యంలో రాసిన మన చరిత్రను గారు ముద్దు కొలకల ముక్కుతిమ్మనారిని విద్యాసన 3 పాండురంగ విపణి పథకం ధర్మన్న పథకం పనులతో ఎక్స్పర్ట్ అయిన తెనాలి రామకృష్ణ రాసిన పాండురంగ మహాత్ముడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తంలో కూడా తర్వాత రామరాజభూషణ గురువులు పేరు తెచ్చుకున్న రామరాజభూషణుడు అని పేరు తెచ్చుకున్న భక్తమూర్తి గారు రచించిన పుస్తకం. ఈ 5 పెద్ద కావ్యాలని పెద్ద నిర్ణయం. వీటిలో పదయాత్రాపథకం బదులుగా శ్రీనాథుడు రచించిన శృంగార నైషధము అంటే ప్రబంధానికి కొన్ని లక్షణాలు చెప్పబడి శృంగార నైషధం అనేది కేవలం అనువాద కాదు. ఎంత గొప్ప కావ్యమైనా అనువాద కాదు, ప్రబంధం కాదు. అందుకని ఈ పెద్దలందరూ దాన్ని కావ్యంలో అది కాదు అది కాదు అని పారియాతాపహరణం పంచకావ్యాల్లో చేర్చారు. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క కావ్యంలోంచి ఒక్కొక్క అంశం తీసుకుందాం. ధ్వని అని చెప్తున్నాం. ధ్వని అంటే వ్యాఖ్యార్థం, నిఘంటువు చెప్పే అర్థం కాక అది వేరే అర్థం అని స్ఫురింపజేసేది ధ్వని. పవరుడు కాలికి ఉపాసన పోసుకున్నాడు, హిమాలయ పర్వతాలు వెళ్ళాడు. అక్కడ మంచు వల్ల పవరు అసలు కలిగిపోయింది, అక్కడ ఎత్తిపోయాడు. ఎలాగ దేవుడా ఈ చెంబులైన చెంబులు కదా రాసిన ఎన్నులు పట్ట పాడేసే కొంచెం చర్చించి అది ఎవరో ఒకరు దొరకపోతారా, హిమాలయాలు ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు, ఎవరైనా ఉంటారు, దివ్య పురుషులు ఉంటారు, ఇంటి డైరెక్ట్ పోతారా అని వెతుకుంటే సౌందర్యాలు మరో నాడీ శిరోరత్నం విద్యుల్లతాలిక చంచలీక చికుర ఇలాంటి అంత మహా అందగట్టి కనిపించింది. ఈతను దూరం నుంచి ఈయన ఎంత నందగాడు, శశాంక మకరంక అంత నందగాడు, అంతకి మించిన శీలం గలవాడు. అది పైకి తెలియదు, ఆ రూపం చూస్తే మహామన్మరుడు శీలం గొప్పదనం చూడగానే ఈయన చూడగానే ఆవిడ మోహావేశంలో పడిపోయాడు. ఈయన పాపం వెళ్ళి మా ఊరికి గాలి జరిగిపోయాను, నాకు గాలి చెప్పాను. ఆవిడ
ధర్మకండి వాళ్ళకి స్వేచ్ఛ విధానం తప్ప ఆమె దేవదేశ అవడానికి కానీ అది ఇష్టం లేక విశ్వాసాలను పూర్తి చేయడం ఇష్టం లేక వచ్చి హిమాలయ పర్వతాల్లో ఒక గరుడ బస్సుని భగవంతుడు నిర్మించి కొంత మిగతా క్యారెక్టర్ చేసిన వాళ్ళంతా మనం పోవక్కర్లా విలువ చెప్పాలంటే గుర్తు చేసుకొని చేసాం. కానీ ధర్మశాస్త్రాలు బాగా చదువుతున్నది నలువింత శాస్త్రంకు మెరుగులు ఆవర్తించమని వెనజోడబెట్టినది మాకు స్వయంగా చెప్తాం. మన్మల పాఠాలు రామశాస్త్ర పాఠాలు చిన్నప్పుడు వెన్న పెట్టి స్నానం చేయించినప్పుడు చిన్నప్పటి నుంచి బోధించారయ్యా అంత ఎక్స్పర్ట్. కాబట్టి అలాంటి వాళ్ళని కాముకుల్ని చాలా మంది చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది. గంధర్వుడు ఆమె వెనకాల పడితే కూడా నిరాకరించి సరే ఆవిడకి ఈ కాముకుల లక్షణాలు బాడీ లాంగ్వేజ్ అవి బాగా తెలుసు. సరే ఇంకొక ఇంటిద్దాం తనలో అతని పట్ల ఉన్న కోరికను అంతటిని వెల్లడి చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ పద్యం అవసాన పద్యంగా రాస్తాం. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు కూసుని వివరాంధ్ర పలకరించడానికి ఈ వెనుకవేను వచ్చిన త్రోవ చొప్పు చొప్పు అంటే వినము నీకింత భజింపు లేక అడిగిన అడిగా వెళ్ళిదమైతే మాటలు చేతికి ఇది మనకి పైకి వినిపిస్తున్న అర్థం ఎవరైనా తన కళ్ళు పెట్టుకుని ఎవరిని అది అడుగుతుంది ఏకాంతంగా ఉన్న ఆడవాళ్ళని పలకరించిన తప్ప కాకపోతే చిన్న దారొకే మర్చిపోయాను ఇంత భయం లేకుండా పెట్టడానికి చులకనైపోయినామని అని అంటారు. ఇవన్నీ పూర్వకంగా ఎన్నో హింసిస్తాం. ఈ రామూర్తికి అర్థమవుతుంది ఆ భాష. ఇంత ఆయన మామూలుగా అంతలు కన్నులు వేసుకుని అనేసరికి ఎక్కడ ధ్వని ఉండదు. ఇంతలు కన్నులు ఉంది అనేసరికి ధ్వని అంతా వచ్చే పద్యంలోకి వచ్చింది. అదే మహాకవి యొక్క గొప్పదనం. ఇంతలు కన్నులు ఎంతలంటే ఎంతలు నాట్యకర్త తన చెయ్యి ఇలా పెట్టి ఇంట్లో పెట్టుకుని మర్యాదంగా తిప్పుతూ నేత్ర సౌందర్యాన్ని నేత్ర వైశాల్యాన్ని అభినయిస్తూ చూపిస్తుంది. ఇంతలు కన్నులుండా అని అక్కడ ప్రతిబింబం చేస్తాం. అంటే నీకు వాళ్ళ కళ్ళు అంతంత కళ్ళు ఉన్నాయి, నా కళ్ళు కూడా అన్నగానే ఉన్నాయి. మన ఇద్దరికి పసుపు ఇష్టమా భూషవేంద్ర వాడి బాపనయ్యా అంటే ధ్వని లేదు. భూలోకం బ్రాహ్మణుల్లో ఇంద్రుడివి నేను అప్సరసుని మన పొందిని మించిన పొంది ఇంకెక్కడ అటువంటి ధ్వని ఏకాంతం అన్నంత అవునయ్యా నేను ఏకాంతంగానే ఉన్నాను. మన పొందికి ఎటువంటి ఆటంకం ఉండదు. నాకు తండ్రి కట్టట్లేదు, భర్త కట్టట్లేదు, అవైలబుల్ అని చెప్తాను. ఎవరంటారు బహువచనం వాడటం వల్ల ఇలా చాలా మందిని ఆడవాళ్ళని ఎవరు వేసుకునే ఉంటారు. మూడు తిప్పుకుని ముందులు మూటి తిప్పుకుంటారు. ఇంకా ఏమన్నా ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఒక కలిసి చెప్తున్నాను. నీకింత భయంపు లేక అడగలేదు నాకే కాయకాన్ని పట్టుకుంది. అప్పు ఇంత భయం లేకుండా అడగడానికి నేను సాహసాన్ని మెచ్చుకున్నానండి అని హస్త విన్యాసాలతో అభినయంతో ముక్కును బయలుసుకునింది మెచ్చుకున్నాను అని చెప్తే ఇంకా మాటలేంటి నేను మాటలేందుకయ్యా నేను భోగిరాలను రా అని స్పష్టంగా చెప్తున్నాను. ఈ పాప ఈ ముసలాడు ఈ ముసలాడు కాదు ఒక ఎవరన్నా ఉన్నారు ఈ వెతకడా మనకి లవ్ సిగ్నల్స్ గుర్తుగా తెలియదు. అటు గిరీశం గారి విషయంకి ఎట్లా తెలియలేదో ఈ వరుణ్ గారి ప్రవరాక్షుడు కదా లవ్ సిగ్నల్స్ గుర్తుగా తెలియలేదు. ఇంకోటి అయితే చాలా వేరేగా ఉంది. ఇది ఇట్లా ఒక పద్యంలో వివరించడం ఇందులో అంత అమాయకంగా కనిపించే పద్యం చదువుకందులంటే తెలియదు ఎవరి వేరే చూసారు. ఏకాంతమనందనున్నాను ఎవరాంట నెపం పెట్టి సత్కరించి దాటించేయాలి. ఈ వెలుగదే నువ్వు వచ్చేస్తావు నీకెంత తెలుగు భాష యొక్క సౌకుమార్యం లాభించారు. హృదయాన్ని కనుక సంతృప్తిగా చెప్పాలి. రెండోది మన ఋతుబలం ఋతుబలం
ఇది అవసానకర్తన గారి వంశస్థం కంటే ముందే రాశారు ఈ పద్యం ఈ కాలంలో అని ఒక పేరు ఉంది. ఆ వాదాలకు ప్రతివాదాలకు ఒకరు. ఈయన శ్రీకృష్ణదేవరాయల భార్య చిన్న ఆవిడకి అరుణతో వచ్చిన కవి తిమ్మన గారు. ఇవన్నీ నీకు ఏవో తెలియని విషయాలు అని చెప్తున్నాను ఉద్దేశంతో మాట్లాడలేదు కానీ నీకు ఎవరికైనా తెలుస్తుందే. అలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రసంగవశాత్తు ఉపన్యాసవశాత్తు ఏదో కొన్ని కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను తప్ప ఇవన్నీ నీకు తెలియను నేను దయచేసి ఎక్కువ చెప్తున్నాను. అయితే అయితే ఆ, అత్తవారింటికి ఆ కాపురానికి ఆవిడని పంపినప్పుడు ధనకనకు వస్తువాహనాలతో పాటు దాసదాసీధనంతో పాటు ఈ కవి గారు కూడా అన్నంగా ఆలోచించారు. ఒకసారి ఈవిడ రాజకుమారి దగ్గర ఏకాంతంగా సైనవంతంగా ఉన్నప్పుడు ఈవిడ కాలు తగిలింది. ఆయన వెంటనే పాపించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పాపం వస్తాడు కూర్చొని అలాగే డాక్టర్ అమనపు గారి గారి ఈయన దగ్గర చాలా చదువు ఉంటుంది ఆవిడ తెలిసి చెప్పింది. అలాగా అయింది డాక్టర్ గారు. ఈయన వెంటనే ఆలోచించి అతి శీఘ్రంగా చాలా త్వరితగతిని పారిజాత ప్రబంధాన్ని సృష్టించి రాయలవారిని ప్రకటించారు. రాయలవారిని ఆ రోజుల్లో కవులందరూ కూడా శ్రీకృష్ణుడితో పోలుస్తుండేవారు. ఈయన ఒకసారి భువన విజయం సభరించి ఇతను రకరకాలుగా ఏవో ప్రశ్నలు సంధిస్తుంటాడు, సమస్యలు ఇస్తుంటాడు. ఒకసారి సోదరులుగా శ్రీరామచంద్రుని తమ్ములైన లక్ష్మణ భర్త శత్రుఘ్న గొప్పవారా, ధర్మరాజు తమ్ములైన ఏమాత్రం నకుల సహదేవుడు గొప్పవారా అని ఒక వివాదం ఆవరించి అంతా డిస్కషన్ అయితే చివరికి ఆయన తీర్పు చెప్పాడు. వాళ్ళందరూ దైవాంశ సంబోధులుగా మన భర్త లక్ష్మణ శత్రుఘ్నుడు అన్నాడు. విష్ణుమూర్తి గారు శంఖముడు చక్రముడు గదముడు అని చెప్పారు. వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. మనం మాత్రం దైవాంశ సంబోధన అయితే కానీ అందరూ మహానుభావులు. వీళ్ళు మిగతా నలుగురు కూడా ధర్మరాజు ఏ క్షణంలో పడితే ఆ క్షణంలో చేతపట్టాయి కానీ బలవంతుడు నలుగురు. అర్జునుడు ఎంతటి మహా నల్ల విద్యావేత్తను కత్తియుద్ధంలో నకులుడు అంత గొప్పవాడు. ఆశయానికి హిమాచలంలో నకులుడిని కత్తియుద్ధం జయించగలిగాడు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో రాసుకుంటే మిగతా నలుగురు గొప్పవాడు. అయినా సరే 10 ఏనుగులు 4 ఏనుగులు అంకుశంతో కాకినట్టు ధర్మరాజు కంటి చూపుతారు వాళ్ళందరూ ఆగే. వీళ్ళే గొప్పవాడు అని రాయల వారే తీర్పు చెప్పారు. ఒక్కనే నన్ను సాగలి తిమ్మడు విష్ణుగారు ఇస్తున్నాడు. ఆయన నిండు చేతులు దండం పెట్టి రాయల వారి ప్రభువుల వారికి ఆ అవతారంలో కాదు ఈ అవతారంలో కూడా పాండవ మోక్షం పోలేదు. ఆయన పొంగిపోయి ఏం కావాలి పొరుగురా ఏదో కొండ వీడు రాజ్యం అంటే ఆయనకి కోటాన్ని ఇచ్చారు. ఇలాగ అందరూ అంత ఊగిపోయారు. కాబట్టి అందరూ ఈయన కృష్ణుడు అని పొగుడుతుంటారు. అసలు నిజంగా జరిగేది. అందుకని ఈయన గొప్పగా కృష్ణుడి కథను ఎన్నుకొని మన గారు మూలంలో లేని ఒక అంశాన్ని సృష్టించి మూలంలో పారిజాత వృక్షం తెచ్చుకొని ఉంది. ఎట్లా చేయాలి కృష్ణుడు సత్యనామ కాళ్ళు పట్టుకున్నట్టు లేడు మూలంలో. ఏదో పొరపాటు అయితే కక్షించాలని ఊరుకున్నాడు. ఈయన ఈ ఘట్టం కల్పించి సురభూయ బాధ్యతం కనొచ్చుడు లతాంతాయుడు కన్నదాన్ని శరం రామపాదం తలగం దర్శనాన్ని అది మొక్కాడు. ఈ తొలగించింది. ఏమయ్యా ఇదంతా అనుసరిస్తూ ఆ అవతారంలో లేని పాపం ఈ అవతారంలో ఎందుకు అన్నట్టుగా అడిగి అడిగినట్టుగా ఒక ప్రశ్న సంధించేసి రాయల వారు చదువుకున్నట్టు మళ్ళీ చిన్నది దగ్గరికి వెళ్ళాక ఇది కదా. కాబట్టి ఒక్క సినిమా నాగి ముగ్గురు తెనాలి రామకృష్ణుడు ఎంత గొప్ప కవో మనకు అందరికీ మన ప్రపంచంలో చూస్తాం. ఆయన వికటత్వం కవిత్వంలో ఉండదు. పండితుడు నాడు అలా అంతటి వాడు మా కొలది జానపదులకు నీ కలన కుటీవియపునే ఉపనటద్భేకములకు గగన ధునీసి చంప అంది సింగయ అని పొగిడాడు. ఎంత గొప్పగా తీసుకోండి మా కొలది జానపదులు అంటాను.
ఒక అక్షరం వేసేటంటే దానికి ఎంతో అర్థం ఉంటుంది. అందుకే అక్షరం ప్రతి అక్షరం చూస్తే తెలుస్తుంది. ఉమ్. ఒకసారి ఎప్పుడైనా మాట్లాడగలుగుతుంటే మర్యాదలో మధ్య అయితే ఇప్పుడు ఏడేమైంది, నారదుడు స్వర్గలోకం నుంచి దిగి వచ్చాడు ఒకసారి. వచ్చి వస్తూ వస్తూ ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి కృష్ణుడికి ధనం తీసుకొచ్చాడు. కృష్ణుడు ఆ సమయంలో రుక్మిణీదేవి మందిరంలో ఉన్నాడు. ఈయన తిన్నగా సరాసరి అక్కడ దిగి ఇక్కడ పారిజాత పుష్పం కృష్ణుడి చేతిలో పెట్టి, నీకు ఇష్టమైన భార్య నదిలో సిగలో పెట్టవయ్యా, అక్కడ ఉండగా నేను ఇంకోటానికి ఎక్కడ తీసుకెళ్తాడు, ఎన్ని కూడా పోతాయి. అదే రుక్మిణి సిగలో నారదుడు ఊరుకోకుండా అక్కడ కృష్ణుడి పొగిడి శివకి ఇంకా కొన్ని గర్వం అని చెప్పి ఆయన చెప్తారైనా కొంచెం నిందించాడు. పూర్వకంగా మాట్లాడాడు. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళ రాణుల యొక్క గూఢచారిణులు అన్ని అంతఃపురంలోనే ఉండేవారు. ఏ అంతఃపురంలో ఏం జరిగినా వెంటనే వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది వార్త. ఈ వార్త వాళ్ళకి వెళ్ళిపోయింది. పంపమంటాం అనగాని ఎటువంటి మృగంగా ఒక దొరికిన ఆడ తాములాగా లేచి నీవు ఎప్పుడు వెళ్ళిపోయిన భీషణ హుతాసనకి ఏదైనా లేచింది. నీవు వస్తే అభిషేకలు ఎలా వేస్తాయో అలా లేచి అలా కాకుండా పోయింది. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. నానా విధాలుగా బతిమాలాడు. బతిమాలాడు లోపలే. చివరికి ఇందాక చెప్పుకున్నాం కదా, వాసవాది శిల పూజ బాధితం పైన తను వచ్చి తన శిరస్సు తీసుకెళ్ళి కాళ్ళ మీద పెట్టి క్షమాపణ వేడాడు. వాడు ఎడం తోసి మానేసి తన రావాలి పేద డిస్కషన్స్ ఖాళీ అయ్యో తగులుతుందని తొలగ తీసుకుంటుంటే పొరపాటు తగిలిందా వాటిలోకి వెళ్ళిపోతాడు. నువ్వు తగినా పర్వాలేదులే అని అడిగిన వరుసగా ఏదో లేదో తెలియకపోయినా నువ్వు తగినా తాగిన ఇంత చాలా కఠినంగా ఉంటుంది నా దేహం, నా పులకాంగరాలు నెలలా ఉంటాయి, నీ లలితమైన దేహం తగిలితే ఎంత కందిపోతుంది. ఆ తన్నగానే రోషం వచ్చి లేచిపోయి ఏ జాంబవతి ఇంటికి పోలేదండి. లక్ష్మణ నాయకుడు, శృంగార నాయకుడు అలిగిన ప్రియ సతిని, ప్రియురాల్ని లొంగ తీసుకుంటే కలిగే ఆనందం, ఆ బ్రహ్మానందం ఎంత గొప్పదో ఆయన తెలుసు. కాబట్టి రాష్ట్ర పువ్వు కోసం ఎంత రాద్ధాంతం చేస్తున్నాడు. అయితే విను, సాక్షాత్ దేవేంద్రుడు అష్టదిక్పాలకులతో కలిసి ఎదిరించినా సరే దాన్ని ఓడించి ఆ స్వర్గలోకంలో నందనవనంలో పారిజాత వృక్షాన్ని ఒకటి వేలతో సహా పక్కరించి తీసుకొచ్చి మెరట్లో నాటుతాం చేశారు. అంత పని చేశారు. ఆ సమయంలో ఈసున పుట్టి గంధమున హిచ్చిన శోకదవానలంబు చే గాసిలి ఏడ్చి ప్రాణవిభు కట్టెలతను లలితాన్ని, ఈ అవయవం చాలా చాలా విధంగా ఉంటుంది. ఆవిడ అసూయ ఎక్కడ పుట్టింది? అసూయ వల్ల పుట్టిన శోక దవానం, దావాల అగ్ని లాంటి శోకం హృదయంలో గంధమున హెచ్చి అంతకంతకంటే ఎక్కువైంది. తలుచుకుంటాం కొద్దీ ఎక్కువైపోతుంది దాంట్లో. దానివల్ల ఏడ్చి ప్రాణవేత్తు కట్టెలతో ఏడ్చింది. పంకజశ్రీ సకమైన ముఖంపై జలజరంగిడి ముఖం పద్మంతో సమానమైన ముఖం, బాల పల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధువు కలకాకలి ధ్వని ఉద్యోగ పూర్తి పదాలు పూర్తి చేయండి సిద్ధాలంకారాలు. లేత చిగుళ్ళు తినడం వల్ల మధురంగా ఆడపోకలి యొక్క కంఠం వలె చాలా సున్నితమైన కంఠం, సన్నటి గొంతుతో ఎంతో మధురంగా ముద్దుగా ఏడ్చింది. ముద్దుగా ఏడ్చిన కథానాయకి మన కావ్యాన్ని మరొకటి లేదు. కాబట్టి ఇది వికట కవి అని చెప్పుకున్నాం. రామకృష్ణుని పదగుంఠన పద పుస్తకం స్పెషలిస్ట్. అంతకుముందు పదాలకు వచ్చిన వాళ్ళు కవిత్రయము చేశారు, అరుణ గారు చేశారు, కవి గారు చేశారు, నంద సోమనాథుడు చేశారు. ఆ విద్యని ఈయన ఎక్కడికో తీసుకెళ్ళారు. ఈయన సాధించిన వాళ్ళ దరిదాపులో ఎవరూ లేకుండా పోయారు ఆ విద్యలో అని కృష్ణా సనాతనం దానికి ఆంధ్రంగా మహాత్సలు 9 కథలు ఉన్నాయి. ఇందులో నిగమశర మోపాఖ్యానం చాలా రసవత్తరమైన ఈ నిగమశర మోపాఖ్యానం కథలు మనకు పురాణాలు వాటిలో 3, 4, 5 కథలు ఉన్నాయి. శ్రీనాథుడు కూడా
ఉన్నది కదా అని రాశాడు. ఇలాగే ఉంటుంది. అష్టదిక్పాలకుల జీవిత చరిత్రలు చెప్తూ పూర్వజన్మ వృత్తాంతాలు చెప్తూ కుబేరుడు ఇక్కడ ముందు జన్మలో కాకుండా ముందు జన్మ గుణనీతి అయి ఉండేవాడు అట్లా వస్తుంది. కానీ ఇవే లక్షణాలు. తీర్థము, క్షేత్రము, దైవము సమాన ప్రాధాన్యము గల పుణ్యక్షేత్రమును వర్ణించే కావ్యం పాండురంగ మహత్యం. అంటే ఈ కథానాయకుడు ఎంతటి శ్రాస్తుడైతే, ఎంతటి దుర్మార్గుడైతే ఆ కొండ ఆ క్షేత్రంలో పుట్టడం వల్ల ఈ పాపాలన్నీ పోతాయి. విష్ణు సారూప్యం కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఆ గుడిలో ఎక్కడెక్కడ మరణిస్తే ఏమేమి ఉపయోగాలు జరుగుతాయో ఇందులో రాశాడు. నేను పండగకు క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ నా పుస్తకం అక్కడ మా భక్తులకి చదివి వినిపిస్తున్నారు. కొంతమందికి అప్పుడు నేను వచ్చానని నన్ను ఇలాగ పరిచయం తీసుకొని చూపిస్తే మాకు ఇక్కడ ఇంత విషయాలు ఉన్నాయని మాకు తెలియదండి, మీరు చెప్పారు అని వాళ్ళు వచ్చుకున్నారు. నాకు మాత్రం ఏంటి తెనాలి రామకృష్ణ చెప్పాడు, అక్కడ చూడడానికి వచ్చాను. అయితే ఆయన చెయ్యని ఘోర కార్యం లేదు. హత్యలు చేశాడు, దోపిడీ చేశాడు, సొంత అక్కగారి ముక్క కమ్మలతో సహా, సొంత బావగారి నవగ్రహ కుండాలతో సహా అన్ని పోయాడు. అమ్మ తల్లి నగలు చూపినాడు, హత్యలు చేశాడు, వేటలు చేశాడు, జీవహింస చేశాడు, మోసం ఉండాడు, తిన్నాడు. చెయ్యి దిగజారని ఇంట్లేదు. అన్నీ అయినా సరే ఈయన కొండని పోయాడు. యమకింకర్లు ఇత్యాది తీసుకెళ్ళడానికి వాడి నేరాలు బట్టికి చదువుతున్నారు చార్జ్ షీట్. అయితే చదువుతున్న కొద్ది వాళ్ళకే రోత పుట్టి జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళక ముందే క్రిమినల్ని చేత కొట్టేసినట్టు వీళ్ళని కొట్టడం మొదలు పెట్టారు. మరి ఎంత ఘోరాల మాకెవడు ఇదిగా చేస్తుందిరా పెట్టుకోలేదు. ఈ డబ్బులు ఆయనకి విష్ణు సారథ్య విష్ణుమూర్తితో సమానమైన రూపం గలవాడయ్యాడు. విష్ణు సేవ పరివారం అంతా ఆయన సేవించుకోవడానికి పద్యం రాశాడు. ఉత్తాళ పణిపు గరుత్తావల వృంత అనిల అశాంత ఘర్మాంబు వయ్యమే ప్రత్యగ్ర ముక్తాతపత్రి భవచ్చేష భారితాతపమయ్య చారుము సూత్రవతీ స దౌర్వేత్ర దత్తావకాశ అమరం వైద్యాక్ష వికృతి భృగు భరద్వాజ ప్రభుతి కృత స్వస్తి వాక్ఫలముపరములకే పార్శ్వతరములు అరుణ కిరణ సహస్రాభమభ్రగంబునకు విమానంబు పైనెక్కిన గమసరి ఇంద్రపుండ్రేక్షుకోదండు తండ్రి పోలి పరమనాభంబునకు పోవు పదమునందు పరమనామానికి పోయే వనంలో తర్వాత ఏమైందో తర్వాత ఉత్తాల ఎత్తైన కనిపు. ఈ మాటల కూర్పు, పదాల కూర్పు అని చెప్పిన అందరూ గరుత్మంతుని వైనదేయుడు అంటారు, కాశ్యుడు అంటారు, ఇంకోటి అంటారు. ఈయన పనిపుడు అన్నాడు, పాములు తినేవాడు. పనిపు గరుత్ అతని యొక్క రెక్కలు అనే పాలపురంత విసంజకర్రల చేత వేసబడిన నీల గాలిగా వల్ల అశాంత ధర్మ అంబులు అయ్యే నేను ఎక్కించి చల్లగా చేయబడిన అనేటువంటిది అయినది అతని శరీరం. రుత్మంతుడు తన రెక్కలతో మెల్లగా విరిచి కొంటికి పట్టిన చెమటని మారిపోయేలాగా విసిరేస్తారు. ఈయన తక్కువ ఈ రుత్మంతుడు ఆయన చేసే రక్త ప్రపంచనం ఎలాంటి రుద్రుడు ప్రపంచంలోకి వస్తాం మనం. ఇప్పుడు దీని ఎగిరి ఎక్కడికో ఎగిరిపోకుండా అక్కడే ఉంచోబెట్టి మెల్లగా వీచారు. ప్రత్యగ్ర కొత్త సరికొత్త ముక్త ముత్యాలు, పాత అయిపోయిన ముత్యాలు కాదండి, కొత్త మేలు ముత్యాలతో చేసి గొడుగు లాంటి గొడుగు లాంటి తన పడగలు తిప్పి ఆదిశేషుడు ఇతని శరీరానికి ఎండ తగలబడ్డాడు. ప్రత్యగ్ర ముక్త ఆతపత్రి, ఆతపత్రం అంటే గొడుగు, ఆతప అంటే ఆ వేడిని తగ్గించి వేడి నుంచి రక్షించేది ఆతపత్రము. దాన్ని ఆతపత్రి భవత్ శేష వారిత ఆతపమయ్యే, దానివల్ల వాళ్ళని వారించబడిన చారుమోడి అందమైన శిరస్సు కలివాడి కలదేంది. అంటే ఈయన ముత్యాలు వంటి మన పడగలతోటి ఎండ రకల తల కాసేడు. సూత్రవతి ఈశ దౌర్వేత్ర. సూత్రవతి ఈశుడు అంటే సూత్రవతి దేవి భర్త. ఆయన పేరు విశ్వక్సేనుడు. ఆయన విష్ణుమూర్తికి శరణాధిపతి. ఆయన వేత్ర చేతిలో బెత్తం ఉంటుంది. స్వామివారు వచ్చినప్పుడు
దారి అంత ఆ గతంతో అందరినీ అదిలించి దారి చేస్తుంటాయి. ఈయన దిగమసరి మనం ఇప్పుడు మొత్తం విష్ణు రూపంతో ఉన్నాడు. స్వర్గలోకంలో ఉండే 33 కోట్ల దేవతలకి ఎప్పుడు విష్ణుమూర్తి దర్శనం అవ్వదండి. ఎప్పుడైనా ఇంద్రుడు ఒకరిద్దరు దిక్పాలకులను తీసుకుని ఏమైనా సమస్య వస్తే ఏ రాక్షసుడు శుభ్రంగా తంటే బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకుంటారు. ఆయనకి ఏదో తోస్తే ఆయన చెప్తారు, లేకపోతే నాకు కూడా ఏం తోచట్లేదు పదండి మనందరం కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని ఆయన ధ్యానిస్తే ఎప్పటికో పోయిన ప్రత్యక్షం వస్తారు. అప్పుడు ఇంద్రుడు ఒకరిద్దరు దేవతలు 33 కోట్ల దేవతలు మొత్తం గుంపులు వెళ్ళిపోవాలి. అందుకని ఈ చూడడానికి వీళ్ళందరూ వచ్చి గుంపులు గుంపులుగా గుంపులు. ఈయన అంతకు ముందు మరణయాతన పడ్డాడు. చచ్చిపోయే ముందు బోలంత యాతన పడి దానికి చూడు యమకింకర్లు చెత్త కొట్టిస్తారు నాకు. దాని ఒళ్ళంత చికాగ్గా ఉంది. ఒక పక్కన విపరీతమైన ఎండ, ఒళ్ళంతా జుట్టు తడిసిపోయింది, ఒళ్ళంతా చెమటతో నానిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి లెక్కలు తెలిసి పట్టి చేశారు. చికాగ్గా ఉన్నాడు. ఇంకా కంటి సైగతోటి ఈ జట్లో బెత్తం ఉంది కదా, రసంగా సాయం చేసి సైగ చేశారు. ఆ బెత్తంతో వాళ్ళందరినీ బెదిరించి దత్త అవకాశం అమరం కలిగి ఆ దాని బెత్తంతో చేయబడిన ఎడము కలిగి చేయబడిన దేవతలు కలవారి దేశ తోడివేత్ర దత్త అవకాశ అమరం కలిగి భృగు భరద్వాజ ప్రకృతి ఉప స్వస్తి వాగ్భరములు భృగు మహర్షి భరద్వాజ మహర్షి ఋషులందరూ ఇరువైపున ఇరుపట్ల నుంచి స్వస్తి వచ్చిన వేదాంతులు పలుకుతుంటే ఆ పలుకులతోటి ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది. రంకరములై ప్రతిధ్వనిస్తుంది. అలానే సృష్టి వీళ్ళందరూ సేవలు చేస్తుండగా సహస్ర కిరణ అప్ర 1000 సూర్యకిరణాలు కాంతితో లేదా 1000 సూర్యుల కాంతితో మెరుస్తుంది. ఆ అభ సహస్రకిరణ అభ అప్రగంపు ఆకాశంలో ప్రయాణించగలిగే విమానంతో ఆ విమానం రోమ విమానం కాదు, ఆకాశంలో కలిగించి అప్రగంకి నిగమసరి పుండ్రేక్షు పోదంలో తండ్రి పోదు. పుండ్రేక్షు నలుపు తెలుపు గల కణుపులున్న చెరుకు శ్రేష్టమైన చెరుకులో దాన్ని విల్లుగా గలవాడు మన్మధుడు. అతని తండ్రి విష్ణుమూర్తి. ఏంట్రా అంటే తేజోమూర్తి అయిన విష్ణుమూర్తి పోలి పరమకామమునకు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తర్వాత పెట్టారు అన్వయం. ఇది చాలా కాలవంత ఆ పదం కుంభనం ఒకటి, తర్వాత ఈ యమకం, మళ్ళీ యమకం, వీటి గారి ప్రాణం ఉదయం తలుపుకుంటుంది ఆ పద్యం చదివితే. చాలా పడుకుంటాడు తాళవంత అని అశాంతకర్మం భవించమే అసలు చూసి సాహితీ సమరాంగం సారవు కత్తి పడితే ఎదురులేరు, అలం పడితే ఎదురులేరు. ఆయనకు వచ్చిన ఊహలు మహా కవులకి రాలేదు. ఇక్కడ ముందు ఎవరికి రాలేదు, తర్వాత ఎవరికి రాలేదు. 850 పద్యాల గ్రంథంలో 250కి పైగా వర్ణలు, అందులో ఋతువర్ణలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ భావన లెక్కని చెప్తే ఎక్కడెక్కడ చూశారు. పక్షులు ఏ విధంగా మన ఇంటి ఇళ్ళాలు ఏ విధంగా వర్ష ఋతులో ఉన్నప్పుడు ఇంటి ఇళ్ళాలు పడే పాటలు ఏంటి, త్వరలో వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాటిని ఎలాగా అనుభవిస్తారు, పక్షులు పశువులు ఎలా ఉంటారు, అన్ని రకాలుగా మీరంతా విస్తృతంగా చూసి అనుభవించారు. అయినా గరుత్మంతుని వర్ణిస్తూ ఒక జెండా బిగినింగ్ అవతారికలో ఇందాక మనం గరుత్మంతుని మెల్లగా విషయం పెట్టుకొని ప్రతాపం చూద్దాం. కానట త్వయోర్దివీక్ష రసాతలన్యోన్య ఖండీకృతాంగ గీతాండజము ఘన కులాయార్థ ఖండిత సమిల్లవ రూప చరణాంతిక భ్రమ తరువరములు ఘన గుహాఘటిత జాంకరణ లోకైక ద్విదుందుభీకృత నిరుమందరములు చటుల జంపా తర త్వనగరి విపరీత బాధిత అశాకోణ పరిభ్రమములు ప్రబల తర బాడవి కృతేరమ్మదములు భాస్వరి రమ్మరి కృత
పతక సమ్రాట్ పతత్ర ప్రపంచనము గురుజిన తోల తోల విసురుగాక. ఇందులో 7 అలంకారాలు ఉన్నాయండి ఒక పద్యం. ఈయన పతక సమ్రాట్ పక్షిరాజు యొక్క పతత్ర రెక్కల యొక్క ప్రపంచనం ఎటువంటిదంటేట, ఈయన రెక్కలల్లా వెళ్ళిపోతుంటే సముద్ర జలాలు ఆకాశంలో వెళ్ళిపోతాయి, ఇక్కడ సంచరిస్తుంది. కానీ నటత్ వయోధి, అప్పుడు ఖాళీ అయిపోయింది. దీక్ష కనబడిన రసాతల పాతాల లోకంలో అన్యోన్య పిండీకృత అంగ, అక్కడ పాములు ఉన్నాయి. పైన గరుకు ముందు ఎగుడు ఆయన మానవుడు ఆయన తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన చూసి ప్రాణభయంతో ఒకదాని ఒక లొంగలు చుట్టుకుపోయి పోయి 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 అటువంటి వీధ అండజములు, అండజములు అంటే గుడ్డుకు పుట్టింది పక్షి పాము, అక్కడ పాము. అటువంటి వీతాండజములు కలవి ఈ పథక సంప్రదాయ ప్రపంచం. పక్షులు గూడు కట్టుకోవడం కోసం ఉడకలు పట్టుకుపోతుంది. ఈ మహానుభావుడు రెక్కల ప్రపంచనానికి మహావృక్షాలు వేళ్లతో సహా పెకలించబడి కొంత దూరం ఆయన కాళ్ళ వెనకాల ప్రయాణిస్తాయి. ఆంజనేయ స్వామి సుందరకాండలో సముద్ర లంఘనం చేసినప్పుడు కూడా చెట్లన్నీ ఊడి ఆయన కాళ్ళ వెనకాల కొంత దూరం ప్రయాణించి సముద్రంలో పడ్డాయి అని. ఇవి ఎలా ఉందంటే ఈ వృక్షాలన్నీ ఆయన కాళ్ళకి సమిళ్ళ వారు చిన్న చిరుకుల్లా శాంతిగా ఆయన బాగా చివరి భాగంలో పట్టుకెళ్తారు. రాముని అంటే రసకులాయార్థ గూడు కోసం ధరించిన గూడు కోసం చిరుకుల్ని ఖండించి ధరించినట్టు పక్షి ఈ మహానుభావుడి మహాకాయుడు కాళ్ళ కానుకుని మహావృక్షాలన్నీ వెళ్ళిపోతాయి. ఘన గుహ ఘటిత జాంకరణ లోకైక దుందుమీకృత వీరముందరం. ఈయన ఎంతో ఉత్సాహంతో ఎగిరిపోతుంటే ఆ రెక్కల ప్రపంచనానికి కొండ గుహల్లోకి వాటిలోకి ఈ గాలి వెళ్తుంది రెక్కలుగా, అది పిడుగుల్లాగా ధ్వనిస్తోంది ఆ గుహల్లోకి వెళ్ళి. అలాగే ఏడు పర్వతం, మందర పర్వతం, 2 మహాపర్వతాలు. ఈ గాలి ముందు ఒక గుహలోకి వెళ్ళి తర్వాత రెండో గుహలోకి ముందుగా అక్కడ తుసు రెండిట్లకి ఏకముడిగా ఒకేసారి వేసి రెక్కలు పడితే 2 మహాపర్వత గుహలు పెట్టి ఒకేసారి వెళ్ళి జంట దుందుగుల్లాగా ఈ మహాపరాక్రమశాలి మనశాలి యొక్క ప్రతాపాన్ని లోకానికి చాటుతున్నాయి అన్నట్టు ఈ జంట దుందుగుల్లా వేలం ఉన్నది. ఆ ఊహ దగ్గర వస్తే అటువంటి వేలం ఉందని కలిగి పథక పతత్ర ప్రపంచనం. ఇంకా చటుల జంప తరస్, చటుల అంటే తీవ్రతరమైన, జంప అంటే ఆంగ్ల జంపింగే, ఘాటు ఘాటు వలన కలిగిన బలం. చటుల జంప తరస్సంత బలం, పటిష్టమైన జంప్ ఘాటు వలన కలిగిన బలం వల్ల స్వనగరి అష్టదిక్పాల ఆశాపూర్ణ పరిపూర్ణములు అంటే దిక్పాలకు ఒక దిక్కు చివరిలో ఒకడు ఉంటాడు, ఒక్కొక్కడికి ఒక పట్టణం ఉంది. వీళ్ళు ఈ దిక్పాలకులు స్వనగరి వాళ్ళ వాళ్ళ పట్టణాల నుంచి విపరీత పాత్ర ఇష్టం ఎగిరిపోతున్నట్ట. ఏ పట్టణంలో ఉండేవాడు ఆ పట్టణంలో ఎగిరిపోతుంది, అక్కడ ఉండేవాడు ఇంకోటి ఎగిరిపోతుంది, అక్కడ ఉండేవాడు ఇంకోటి ఎగిరిపోతుంది. విపరీత బాధ్యత ఆశాగమనం పరిపూర్ణములు. అటువంటి దిక్పాలకులు కలిగింది ఈ పథక సంప్రదాయ ప్రపంచం. ఇక ప్రబలతర అధికృత మదం, ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, మేఘాలను మెరుపులు ఉన్నాయి. విరమదమ్ములు అంటే మెరుపులు, సముద్రంలో పడబాకులు ఉన్నాయి. ఆ మెరుపులు ఊడి రాలేసి సముద్రంలో ఉండే పడబాకుల్లో కలిసిపోతున్నాయట. పడబాకులు వెళ్ళి ఆ సరే నెమ్మదిక్కడ వాడబోట మెరుపుల్లాగా అయిపోతున్నాయి. ఏంటి అందులో దూరిపోయి ఇక్కడ మా నానా బీభత్సం. అటువంటి బతక సమ్రాట్ స్వతంత్ర ప్రపంచం వృజిన తోలముల తోల విసురుగా ఆ పాపాలు అనే దూది పింజల్ని విసిరివేయగా. ఇంతటి వాడండి మెల్లగా విసిరి కాదనుకోమాట కరుణించి మెల్లిగా ఒక ఏకతోటి మహానుభావులు, ఇంతటి ఊహలు మన మహానుభావులు ఒక్కొక్కరు. ఇంకా రామరాజు గోష్ఠి ఏమంటే కొంతసేపు సాహిత్యం గోష్ఠి ఆపుకుని చిత్రకళ గురించి మాట్లాడు. అధ్యక్ష వారిని అనుమతి అయ్యో ఒక కాన్వాస్ తీసుకుని సమయం లేదు
క్యాన్వాస్ తీసుకుని బొమ్మ అడవి అడవి నుంచి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో కలువలు ఉన్నాయి. నదిలో కలువలు ఉంటాయండి. ఆగండి ఆగండి, మా చెవిలో పువ్వు పెట్టకండి అని కవి సమయాలు అంటారు మన కవులు, మన సాహిత్యంలో. నదుల్లో కలువలు, ఆ కలువల కోసం ఇంకా తుమ్మిదలు ఉంటాయి. తుమ్మిదలు ఆ కలువల కోసం, తుమ్మిదలు మకరం కోసం వస్తాయి. రాజహంసలు అక్కడ మానస సరోవరం దగ్గర నుంచి కూడా రాజహంసలు వచ్చి ఆ కలువల కోసం వస్తుంటాయి. ఏమండి, ఈ నది ఉంది. నది సుక్తమతీదేవి అనే నది. ఆ నదికి ఒక కూతురు ఉంది. ఈ చెరువులు, నదులు, దానికి అక్కడ ఉన్న అడవి, ఇవన్నీ ఈ నది వల్ల బాగా అభివృద్ధి చెందినవి. ఆ నది ఒడ్డుని చెట్లు ఉన్నాయి, బాగా వేళ్ళు ఆనుకుని పెద్ద పెద్ద చెట్లు అయినా ఉన్నాయి. కల్ప వృక్షాలు బాగా పెరిగినవి. వాటి మీద నెమలి తిరుగుతుంటాయి. ఇటు అటు ఒడ్డుని నదికి మునిపల్లెలు ఉన్నాయి. ఆ మునిపల్లెల్లో మునిపత్నులు నీళ్లు పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంకా ఆ వనంలో వనదేవతలు ఉంటారు. వీళ్ళన్నిటికీ కూడా ఈ నది అంటే చాలా ఇష్టం. వాళ్ళ వాళ్ళ మనుగడకి ఈ నది చాలా ఉపయోగించింది. ఆ నది గారికి ఒక కూతురు ఉంది. ఆ విశ్వాసంతో ఇవన్నీ, ఈ హంసలు కానివ్వండి, చిలకలు కానివ్వండి, ఏ నెమళ్ళు కానివ్వండి, ఈ మునిపత్నులు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి తమ యథాశక్తి ఆ పిల్లకి తమకు వచ్చిన విద్యను తాము చేయవలసినవి చేయగలిగినవి చేస్తున్నారు. ఇదండి బొమ్మ. దీన్ని మహానుభావుడు ఒక పద్యం రూపంలో రాశారు. ఇంత అందమైన పద్యం. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి చెప్తా, కొంతసేపు ఆగితే. ఉమ్. అసలు మామూలుగా ఇది అర్థమంతా మనకు అర్థం కాకపోయినా, ఎంత బొమ్మ అర్థం కాకపోయినా వచ్చి ఆ పదాలు, ఆ పద్యం, ఆ పదాలు వింటే అబ్బా ఏదో బాగుంది అనిపిస్తుంది. నేను అర్థం తెలియదు. మందయానము నేర్పు నిందింది రాజీవ రాజీవ రాజన్మ రాజి, కలికి పలుకులు నేర్పు లలిత నానా వాసన వాసని కటకము సుగాలి. అర్థం అవుతుంది. కొనకు పాటలు నేర్పు కుముద సామోద సామోద మధుప శుద్ధాంత సమితి, నితనలీలలు నేర్పు తటరూఢ కల్పాగ కల్పాగ జడ నీలకంఠ వితతి, అన్నది కన్యక గిల భాగ్యములు కలిగ మణిపురంధ్రీ జనంబు దీవెనలు సొంగు, అతివ సైరంధ్రులై తాదులై వయస్సులై విపిన దేవతలు ప్రోదురను దినము. ఇందాక నేను చెప్పిన బొమ్మ వేసిందా ఈ పద్యంలో చెప్పాను. ఇందింది రాదంటే తొమ్మిది. ఆ తొమ్మిదిలో జీవనాధారం రాజీవ మీద కమల పద్మాలు రాజీవ, ఇందిందిన రాజీవ రాజీవాలు ఆ నదిలో ఉన్నాయి. వాటి కోసం విరాజిల్లే రాజత్ మరాళ రాజు, రాజహంసల గుంపు. ఈ రాజహంసల గుంపు ఈ అమ్మాయికి మందయానం నేర్పిస్తుంది. తప్పట్ల నుంచి ఈ అమ్మాయిని హంసలు తగలేదు. కలికి పలుకులు నేర్పు అక్కడ ఈ నది దగ్గరికి చిలకలు రాకపోయినా చుట్టుపక్కల ఉన్న చెట్ల మీదకి ఆ వనం అంతా లలిత నానావాసనలకు ఆవాసమైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీద ఉండే ఆ చెట్ల కోసం చిలకలు గుంపులు గుంపులుగా వస్తుంటాయి. ఆ చిలకలు ఈ అమ్మాయికి చిలక పలుకులు నేర్పిస్తుంది. ఉం? లలిత నానావాసన. తర్వాత మునగు పాటలు నేర్పు కుముద రసామూల సామూల మధుప శుద్ధాంత సమితి. కలువలు ఉన్నాయి. వాటిలో ఉన్న మొదట రసం కోసం తుమ్మెదలు వస్తుంటాయి. అది మధుపములు. మధుపం అంటే తుమ్మెద. మధువు తాగి జీవించేది మధుపం. మధుపం ఎందుకంటే మధువు తాగి జీవిస్తుంది. సిద్ధాంతము అంటే అంతఃపురము. అంతఃపురమును విడవకుండా ఉండే స్త్రీని కూడా సిద్ధాంతమని అంటారు. గృహాన్ని విడిచిపెట్టకుండా ఉండే స్త్రీని గృహిణి అని ఎట్లా అంటాము, అంతఃపురాన్ని విడిచిపెట్టకుండా ఉండే స్త్రీని కూడా దాని సిద్ధాంతం అని అంటారు. శుభ సిద్ధాంతం అంటే ఆడస్తుండడు అని అర్థం. ఈ ఆడద మీదకి వచ్చి ఈమెకి చక్కగా పాటలు నేర్పిస్తుంది. కొనవు పాటలు, ఇంపైన పాటలు. మీకు సినిమాలో పాటలు కూడా రాశారు. జుమ్ 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 తుంగద పాడింది. తుంగద పాటలు ప్రసిద్ధి.
ఇంకా ఈ చెట్టుకి ఒడ్డుని వేళ్ళు నానుకుని బాగా రూఢంగా గట్టిగా పెరిగిన పెద్ద చెట్లు ఉన్నాయి. తటరూఢ కల్పాగాలు. కల్ప అగము అంటే కల్పవృక్షం. మళ్ళీ కల్ప ఆగము అంటే రెండో కల్పకు అర్థం ఏంటంటే దానికి తుల్యమైన ఈ చెట్లు పువ్వులతోటి, కాయలతోటి, పళ్ళతోటి బాగా పెద్దవి కల్పవృక్షాల్లో తయారయ్యాయి. కల్పవృక్షాల్లాగా వాటికి సమానంగా ఉన్న వృక్షములు. కల్పాక కల్ప చెట్లు అగములు. కల్పాక. వాటి మీద చరించే నీలకంఠనితది యమనుల గుంపులు ఈ అమ్మాయికి నడలలో మెలకువలు నేర్పిస్తుంది. అంటే ఆమె నడకలు హంస నడకలు, మాటలు సులగ పలుకులు, పాటలు జిల్లెడ పాటలు, నాట్యాలు. ఆమెకి ఉపమేయాలే గురువులయ్యాయి. అక్కడ విచిత్రం. ఇది ఒక పద్యంలో విచిత్రం ఎలా సాధ్యం అండి నాకు తెలియగలుగుతాను. ఎంత పెద్ద కరుణాస్ మీద వేసిన బొమ్మ, ఇన్ని భావాలు. అది ఇంకా ఆ నదీ కన్యకు అఖిల భాగములు కలిగ. అక్కడ చుట్టూ ఈ నదికి ఇటు రెండు ఒడ్డులకి దగ్గరలో మునిపల్లెలు ఉన్నాయని చెప్పుకున్నాం. మునిపల్లెలు అస్తమానం వచ్చి నీళ్లు పట్టుకుంటూ ఉంటారు, అక్కడ స్నానాలు చేస్తుంటారు. దానిలో ఈవిడ నది మా తల్లి ఇంట్లో ఈ పుట్టినప్పటి నుంచి ఒక బారసాల నుండి పెరుగుతున్న కొద్ది పుట్టినరోజు పండుగల నుండి పుష్పవతి అయిన తర్వాత పండుగ నుండి కన్య నోముల నుండి ఈ మునిపురం అస్తమానం వచ్చి ఆవిడకి కిల భాగ్యాలు కలగాలి అని దీవిస్తూ ఉంటారు. ఇంకా మన దేవతలందరూ యతివకి జడలు వేసి ముడు చుట్టేవాళ్ళు కొంతమంది, దాదులే చేసేవాళ్ళు కొంతమంది, వయసులో పెరుగుతున్న ప్రతి తల్లికి చెప్పుకోలేని కొన్ని కొన్ని ఆలోచనలు స్నేహితులతో చెప్తుంది. అందుకని జలికత్తులుగా కొంతమంది వనదేవతలు ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించడం కాదటండి. అనుదినము క్రోధుడు అనుదినము ప్రతిరోజు వచ్చి ఆమెను రక్షిస్తుంది. ఇంత మహానుభావుడు ఇంతంత చెప్పాను కదా ఇందాక, రాద్దామని కూర్చుంటే గణం కుదరదు, గణం కుదిరితే రాసి కుదరదు, రాసి కుదరకపోతే ధ్వని కుదరదు, సత్యం శబ్దం కుదరదు, ఇవన్నీ కుదిరితే చెప్పగా చేస్తుంది. ఎంతెంత భావాలు. ఒక జ్ఞానవాస ఇంత మహా రవివర్మ లాంటి వాడు వేసిన బొమ్మని ఒక పద్యంలో ఇలా ఇరికించడానికి ఎప్పటి వరకు సాధ్యం అవుతుంది? ఎంత వాళ్ళు ఎంత తపస్సు చేశారు, ఎంత కృషి చేశారు, మనకి ఎంతటి గని అందించారు, కృషి చేశారు. మనం వాళ్ళకి ఏమి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కావ్యాలు చదువుకోవడం తప్ప. మనం చదువుకుని 10 మందికి చెప్పి మన భావితరాల కోసం అది ప్రజలు చేయగలగడం తప్ప మనం వాళ్ళకి ఏ విధంగా రుణం తీర్చుకోగలం? మరి ఈ జన్మ సరిపోదు. అందుకని నా వంతు కృషిగా కనీసం కొంతమందికైనా తెలియాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు 10 కార్యాలు రోజు. ఇదే నేను రిటైర్ అయిన తర్వాత తెలుగు పద్యం తెరిచానండి. అంతకుముందు నేను రిటైర్ అయినాక ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ నాకు సాహిత్యంతో సంబంధం లేదు. ఏదో పొరపాటుని ఒక పద్య సంకలన గ్రంథం రాసిన తర్వాత కొన్ని దైవికమైన కారణం వల్ల ఒక 5 ఏళ్ల పాటు నేను మళ్ళీ ఏమీ రాయకపోతుంది. ఒక దుర్మార్గుడు అయ్యా నువ్వు రాయాలి, ఎందుకు చేస్తే మళ్ళీ తిరుగుతావు, టైం అంతా వేస్ట్ చేసుకుంటావు. ఈ రోజు నేను గర్వంగా ఇక్కడికి వచ్చిన కార్యాలు రాశాను. ఇలా జరిగిన భాగ్యం నాకు కలిగించిన వ్యక్తి మహానుభావుడు మంత్రికృష్ణ గారు. ఆయన నన్ను ముందుకట్ల పెట్టి పొడవకపోతే నేను ఈ ముందు నుంచునేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు, ఇలాంటి సమావేశంగా వచ్చేవాడిని కాదు. ఏదో నేను చెప్పుకుంటున్నాను బోర్డు నిండిపోయేవాడు. నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ మనస్ఫూర్తిగా సమూహం చదివితే అర్థమైన భావం కానీ దాదాపుగా గంట సమయం. గంట సమయంలో చాలా ముఖ్యంగా అంటే మనకి ఎంత క్వాంటిటీ వచ్చిందనేది కాదు, దాంట్లో ఉన్న ఎంత ఎసెన్స్ వాళ్ళు మనకు అందించగలిగారు, ఎంత సారాన్ని మనకి ఇచ్చారు. చరిత్ర సృష్టి ఆరంభం లోపల పరిణామ దశలో ఉన్నటువంటి ఆ స్థితిని అని చెప్పి పవన్ సుబ్రహ్మణ్యాచార్య గారు వారి దాని మీద పిహెచ్డి చేశారు. వారు చెప్పిన మాట సృష్టి పరిణామ దశలో ఉన్నటువంటి ఆ కథని రామరావు భూషణుడు చేశారు.
ఒక్కొక్క కావ్యంలో ఒక్కొక్క పద్యాన్ని దానిలో ఉండేటువంటి సారం ఏంటి అనేది ఇంతకు కన్నులుండ తగువబడి వేయదు మూసులేంద్ర అనేది మళ్ళీ ఇంకొకసారి నేను నా పద్య వ్యాఖ్య కింద తీసుకుంటాను వారి పర్మిషన్ తోని. ఈ వ్యాఖ్యనే పద్య వ్యాఖ్య కింద నేను తీసుకొని ఒకసారి చేసుకుంటాను. అంటే మనం చూడని ఒక కోణంలో చూపించగలిగాం. నిగమ శర్మ కథని తెలియని వాళ్ళకి ఎవరికి లేదు. సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నా కానీ నిగమ శర్మ కథ మనకు తెలుసు. ఒక్కొక్క ఒక్క దాని మీద ఒక గంట కాదు ఎంతసేపైనా మాట్లాడేటందుకు ఒక్కొక్క కావ్యం మనకి అవకాశం ఇచ్చింది. అంతటి లోతైన కావ్యాలు అవన్నీ కూడా. ఎందుకంటే భగవద్గీత చదువుతూ ఉంటే 6వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం చదివాను ముందు చూస్తే, కర్మ చేయదగింది చేయకూడదు ఈ రెండు కర్మలు ఉంటాయని చెప్తూ వీటి రెండింటి మీద కూడా మనకు అధికారం లేదని చెప్తూ ప్రకృతి నియమానుసారంగా మనం ఎవరెవరు ఏ కర్మ చేస్తామో ఆ కర్మ చేస్తూ ఉంటాం. ఇంద్రియ నిగ్రహం కూడా మన నుంచి కాంది అనేది ఒక ప్రతిపాదన దాని లోపల చేశారు. అంటే మనం ఎంత అస్వతంత్రులము. అయితే మరి కావ్యాలన్నీ రావడానికి కారణం ఏంటి? వారు చెప్తున్నప్పుడు అక్కడ కూర్చుంటే నా మైండ్ అదే వచ్చింది. కావ్యానికి అంటే ప్రకృతి తను ఏం నిర్దేశం అంటే తను ఏం పని చేయాలనుకుంటుందో ఆ పని చేసేటందుకు ఒక సమర్థత కలిగినటువంటి ఆత్మను ఎన్నుకొని ఆ పని చేసేది. మహాకావ్యాలన్నీ కూడా పురాణాలన్నీ కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి, అలాగే వచ్చినాయి. వాటిని వ్యాఖ్య చేసినటువంటి ఇలాంటి మహానుభావం కూడా ప్రకృతి నియమం ప్రకారం వారికి ఒక స్పార్క్ రావడం, ఆ స్పార్క్ వచ్చి ఇది నేను నిజంగా చాలా సార్లు చదివాను. ఇంతల కన్నులు ఉండ తెలుగు ఎవరి వేడని భూసురేంద్ర అనే పద్యాలు. కానీ ఈ తీరైనటువంటి దాంట్లో ఉండే అంతర్యాన్ని నా దృష్టిలోకి రాలా. ఇలాంటివి నేను అందుకని నేను ఏమన్నానంటే ఎంత క్వాంటిటీ ఇచ్చామనేది కాదు మనకి, అందులో ఎంత సారాన్ని మనకు అలదించాలనేటువంటి వారిని మళ్ళొక్కసారి కొద్ది సమయం తీసుకొని మళ్ళొక్కసారి ఇన్వైట్ చేస్తున్నాం. ఈసారి ఏంటంటే ఒకరి కావ్యం మీద మాట్లాడినారు అడుగుదాం వారిని ఆ తీరైనటువంటి దాంతో వారికి ఎట్లాగే ఎదికిచ్చారని చెప్పేసి వారికి ఒక అది కూడా ఇచ్చారు కాబట్టి ఇదే కాబట్టి మనందరం కూడా వినటమే కాకుండా మన స్పందన వారి వారి దాని మీద మనం ఎంతవరకు తీసుకున్నాం అనేది కూడా మన స్పందన ద్వారా తెలియజేస్తే అది రెండు విధాలుగా బాగుంటుంది. ఒకటి మనకు ఎంతవరకు అవగాహన అయింది అనేది మనం ఒకసారి రికన్సైల్ చేసుకుంటాం. రెండవది మనం చెప్పినది వీరు మనసులో పెట్టుకున్నారు, కనీసం కొంచెమే మనం బయటికి పోయేంత వరకు అయినా అని వారు కూడా అనుకుంటారు. కాబట్టి స్పందనలో కూడా వేదిక ముఖంగా ఆహ్వానిస్తూ ఇంకొకరు సార్ మీరు ముందు పెట్టండి. ప్రజెంట్ సత్యనారాయణ గారు ప్రజెంట్ సత్యనారాయణ గారు మీకు పరిచయం పరిచయం ఉన్నారు. ఓకే అత్ర ఉపవిశ మహాభాగ రికార్డ్ అవుతారు అందుకని బాలాజీ ప్రకటన గారు చాలా చక్కగా లోతుగా వివరించినారు. అందులో ఓన్లీ సెలెక్టెడ్ పోయమ్స్ ఎంపిక కాబడినటువంటి వాటిని మాత్రం తీసుకొని వారు చెప్పడం జరిగింది. అంటే అవకాశాన్ని బట్టి మన చరిత్ర, వస్తు చరిత్ర ఎంత గొప్ప గ్రంథాలు అవి అనిపిస్తాయి. వాటిని స్థానికులాగా వారు తీసుకొని చెప్తూ ఉంటే సమయమే తెలియడం లేదు. వస్తుంది ఇంకో గంట సేపు చెప్పి ఉంటే బాగుండేదా అని అనిపిస్తూ ఉన్నది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. నిజంగా ఇంతను కనుగొండ తెలుగు ఎవరి వేయడం సురేంద్ర అనేటటువంటిది ఎంత అక్కడ నాటకం ఉందో దాంట్లో ఇంటి పద్యాలు కాదు. పద్యం ఏదైనా రాయాల్సి మామూలుగా గణేటి ప్రాసాలు పెట్టి ఆశలుగా చెప్పవచ్చు, అందులో అనుమానం లేదు. కానీ నిలిచిపోయే పద్యం చెప్పడం రాయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయమే.
అది మనం గమనించవలసి ఉన్నది. మరి అంతంత ఊహ ఒకటి అంతం అనేది ఇదేమి మంచరిపోయి వస్తరిపోయి వర్ణాతరంగిణీ ధర వికస్వరణోత్త కమల కషాయ గంధము వహించి ప్రత్యూష భవనం పురమును కైకును ఏడ వామనస్థుతి పరత్వమరేసి సత్ఛాత్రుడకు నిసరునేగి అయ్యేట అగమర్షణ స్నానం ఆచరించి కాంతి కృత్యముదిర్చి సావిత్రి జపించి సైకతస్థలి కర్మ సాక్షికరి విఫల సమిత్పు సుమాని బహు పదార్థ ప్రతి ఉదిగిన మడుగు దోనతులు నుంచు సమాచారులు వెంటరా బ్రాహ్మణుడు అసలు ఇంటికి పెద్దతను మెచ్చుకోవడానికి ఆ దినచర్య మొదలైనటువంటి ఎంత చక్కగా చెప్పుకుంటూ కళ్ళకు కట్టినట్టుగానే ఉంటుంది ఆ దృశ్యం అనిపించేటటువంటి వాళ్ళ ప్రతిభ. మరి మనకు చాలా గొప్పదిగా విమూర్త్యంగా ఉండేటటువంటి మరి యొక్క కాసేపు చెప్పుకుంటే సరిపోయేటటువంటి పని కాదు. నా ఇంటర్వ్యూలో ఈ పద్యం చదివితే చెప్పాలి అగమర్షణ స్థానం అంటే అని అంటే గంగే చెన్నై శివ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేసింహాలు గీతులు అని చెప్పి మనం ఆ నీటిలోకి ఆ పవిత్ర నదులను ఆవాహన చేసేస్తాను అని ఏదో చెప్తాను అనుకోండి. అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక అంతరార్థం, ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం. వాళ్ళ దినచర్య ఏమిటి, వాళ్ళ ఇదేమిటి, ఎంత గొప్పగా ఎంత ఇదిగా రాసుకుంటూ వెళ్ళారో ఆ మన చరిత్ర అని అనిపిస్తుంది. వారు ఆ విషయాలు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చిందంటే ఒక శిఖరాగ్రం ప్రవరుడు, ఒక కోణానికి ఒక శిఖరాగ్రం వరుడు. ఈ రెండింటికి పొంతన ఎక్కడ కుదరటం అనేటటువంటి అనిపించదు. నాకు చాలా లోతైనటువంటి విషయాలు ఏది తీసుకున్నా కానీ అందులో మనం మునిగిపోతాం పూర్తిగా వస్తాయి. పదరక్తంకర హంసలీల అదర స్పందనలు సైజన్ శుభాస్పదము రాజకరం శృతి రూపం శ్రీ విలాసం ముట్టియల్ గదరి పంచు కుమార పద్మవన వైరాలక్ష్మి వీక్షింప చత్వరం సుధరం బటాన్ని గురి ఆడని ఏ వాక్యం ఇట్లాంటివి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోతే అది గంటలు సరిపోవాలనిపిస్తుంది. నిజానికి వాళ్ళు ఎప్పుడు రాస్తారనేటటువంటి నిజంగా వాళ్ళు అన్నట్టు మనం ఏదో రాస్తే అది భావం ఎక్కడో పోతుంది, పద్యం ఎక్కడో పోతుంది. అది గణిత క్లాసులు ఎక్కువ పోతాయి అని అనిపిస్తుంది. అది వాస్తవమైనటువంటి విషయం. అంటే చాలా శక్తి సంపన్నులు అయితేనే తప్ప అవి అన్ని రాయలేదని ఉన్న సమయంలో వారు చక్కగా వాటిని పంచకావ్యాన్ని విశ్లేషించినారు. రాజ్యాతత్వాన్ని సరే దాని బదులుగా ఆవిడ ఉపన్యాసాలను కూడా కొందరు చేస్తున్నారు. ఇంకొక అవకాశం ఒక్కొక్క కావ్యాన్ని విశ్లేషిస్తే ఇంకా మేము ధన్యం అవుతామని భావిస్తూ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంది. ప్రతి కావ్యంలోని ఒకటే పట్టుకున్నప్పుడు ఆ ఒక్క లోపలే సాహిత్యంలో చెప్పాలి, పద్యంలో చెప్పాల్సిన భావకళ కానివ్వండి, వస్తుకళ కానివ్వండి, రచనా కళ కానివ్వండి, ఈ మూడింటిని సమ్మిళితం చేసినటువంటి పద్యాన్ని పద్యాన్ని వారు పట్టుకొని నాకు వారు మాట్లాడుతున్న సేపు మా ఇంట్లో అదే విమర్శలు అక్కడే వస్తున్నాయి. వారి అంటే విమర్శన దృష్టికి యాంగిల్ ఆఫ్ థింకింగ్ అంటారు కదా, పర్సెప్షన్ తయారు చేసుకుని నమస్కరిస్తూ సార్ ప్రభాకర్ గారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు స్వాతంత్ర బాగుంది. ఆ పంచమహాకావ్యాల గురించి వారి విశిష్టతను మనకి తెలియజేశారు. నా అనుభూతిని
అంటే అవగాహనను ఆ, మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఇది తాత్వికమైన అనుభూతిగా, ప్రపంచంలో ఏది సత్యమో ఏది కాదు అనేది ఒక మీమాంస ఎప్పుడు జరుగుతుంది. మన వాళ్ళు ఏం చెప్తారంటే అందరికీ తెలుసు, ఇదంతా మిథ్య అని. మిథ్య ఏంటంటే, ఎందుకు మిథ్య అంటామంటే ఏది పూర్తి సత్యమే మనం గోచరించదు. ఒక కావ్యం చదివినా, ఒక విషయాన్ని వివరించిన ఆ సందర్భంలో మన సంస్కారాన్ని బట్టి, మన సాధనను బట్టి గురించింది దర్శించింది మాత్రమే సత్యమైన దృష్టి. ఈ రోజు ఒక రకంగా కనబడింది, ఇంకో రోజు ఇంకో రకంగా కనబడుతుంది. ఏ సత్యం? ఇక్కడికి ఇదే సత్యం, అక్కడికి అదే సత్యం. ఇంకో కళ్ళు తెచ్చుకుంటే, ఇంకో మనసు తెచ్చుకుంటే అది ఇంకో రకంగా కనబడుతుంది. ఆ దృష్టిలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క అనుభవం విడివిడిగా ఉంటుంది కాబట్టి ఆ అనుభవం ముక్క మిథ్య అని చెప్తారు వాళ్ళు. ఆ మిథ్యలోనే ఆ మిథ్య యొక్క వెనక ఉన్న చైతన్యాన్ని భగవద్భావంగా పరబ్రహ్మంగా చూసి ఆనందించవలసింది, అనుభవించవలసింది, తద్వారా ఆ ముక్తిని అందుకోవలసింది అని మన వాళ్ళు చెప్తుంటారు. అందుకు ఒక ప్రధానమైన మార్గం కావ్య రచన ఒకవైపు నుండైతే, కావ్య పఠనం ఒకవైపు నుండైతే, మాలాంటి పరిమితమైన ఆ పాండిత్యం ఉన్న వాళ్ళకి మీలాంటి వారి ఉపన్యాసం వినడం ఒక మార్గం. సవినయంగా తెలియజేస్తూ నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు ఎం లక్ష్మణాచారి, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ పీజీ కాలేజ్. మిత్రులారా, ఈరోజు పంచకావ్యాల మీద వారు కుదించి కుదించి చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, నాకు తోచిన మేరకు అది ఇన్ఫర్మేషన్ కానీ మెటీరియల్ కానీ హెవీలీ లోడెడ్. ఇంటి పైన కూడా ఇది ఆలోచన మనకి ఎక్కువసారి ఈ కార్యక్రమం నిర్వహించడం, ఎందుకంటే వారికి ఇచ్చిన సమయం చాలా స్వల్పం కాబట్టి దాంట్లో ప్రజెంటేషన్ వారి అటువంటి శైలి కానీ వారి కృతులు చెప్పడం జరిగింది. కానీ మనకి ముందు తిరుగుతూ ఉంది, అంటే ఈ రకంగా అది ఎంతవరకు చేయగలుగుతుంది చెప్పలేం. కానీ మొత్తం మీద కార్యక్రమం చాలా విశిష్టమైన కార్యక్రమం. ఈ రకంగా ఇట్లా ఉంటుందా అనేది అంటే మనకు అంటే ఒక ప్రశ్న బయలుదేరుతున్నట్టుగా ఉంటుంది. అది అంటే దీనికి జవాబు అవుతుందో బహుశా ఇంకో కార్యక్రమం ఏర్పడిన తర్వాతనే ఉంటుందేమో. అప్పుడు కాస్త మరింత విస్తృతంగా మాట్లాడుకోవటానికి, మనసు విప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుందని నేను బహుశా ఈ సభలో అభిప్రాయం చెప్పడానికి మేము రావడం అనేది ఈ రెండోసారి. ఇంతవరకు ఆస్వాదించామే కానీ నా మాటలు బయటకు చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఈయన ప్రసంగం పూర్తయిందని అన్నారో అప్పుడే అయిపోయిందా అనేటువంటి భావన కలిగించారండి మహానుభావులు. ప్రబలంగా పరిచయం చేసుకున్నవాడు కాబట్టి నేను శ్రీహరికోటలో రాజకేంద్రంలో
కంప్యూటర్స్తో పనిచేసి రిటైర్ అయ్యండి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఇక విషయానికి వస్తే పద్యం అనేది ఏమిటో తెలియనటువంటి సమయంలో, అంటే నా 8వ తరగతి సమయంలో మాకు తిరుమలకి రామూర్తి గారు దిగుతుంది. ఇక్కడ మాకు రామూర్తి గారు ఆగమాట. ఈయన పాలకుడు చక్కగా పాలు తాగి చక్కెర చెప్తారు. నేను ఆయన తిరుమలకి మొత్తం తిక్కుమతి నేర్పుతారండి. ఆయన ఛందస్సు నేర్చుకున్న కష్టంగా నువ్వు మిస్ అయ్యావు కాబట్టి నీకు కొంచెం రావడం కష్టమే అని చెప్తున్నాను. కొంతమందికి ఛాలెంజ్ అంటుంది చూసారా, అది మంచి ఇన్స్పిరేషన్ ఒకటి. ఎందుకు రాదు అని మా కాలంలో ఫైవ్ పాయింట్స్ అని తెలుగు గైడ్ లేదు. దాంట్లో పరీక్ష రాసిన వాళ్ళు రాత్రి కొంత కావాల్సి తీసుకుని మిగతా కొంత ఒకదాన్ని పాటించేవాళ్ళు. నేను వెళ్ళి అవన్నీ తెలుసుకొని దాంట్లోకి ఈ ఛందస్సు వ్యాకరణం తీసుకుని చదువుకొని నేర్చుకొని 8 పూర్తి 9వ తరగతిలో రాగానే ఆయన విద్యార్థులు ఒక పద్యం చెప్పింది. మరి మీకు ఉంటుందిగా ఇది ప్రయత్నం చేసినట్టయితే నేను ఇంకా బాగా నేర్చుకోగలరా అన్నాను. అలాంటి తర్వాత నేను ఎక్కడ చిత్రం అంటే మ్యాగజైన్ రన్ చేశాను. అది రన్ చేసినప్పుడు కనుక నాకు ఈ పుస్తకం నాకు ఒకటి చేశాను. అది చదివిన తర్వాత ఇలాంటి సరే కావ్యాలు చదవాలనిపిస్తుంది. అంటే పద్యాలు ఏంటి వాటి యొక్క రసం ఆస్వాదన నాకు చేసింది. ఇక్కడ శ్రీలంకలో చేరిన తర్వాత ఎన్నెస్కో సంప్రదాయ సాహిత్యం ఈఎస్ఎస్ కనిపిస్తుంది. వాళ్ళు పబ్లిష్ చేశారు పద్య కావ్యాలన్నీ కూడా. అది తెప్పిస్తూ తెలియదు. అయితే చదివాను అంతవరకే. కానీ ఇప్పుడు నా గమనం సరే అది కావ్యం వాక్యం ప్రసాదనం కావ్యం అన్నారు. కావ్యం ఉందా మహాత్మ కావ్యాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. కానీ వాటికి ఒకే ఒక అర్థం తీసుకొని ఆ ఒక్క పద్యాన్ని ఇంత గొప్పగా, అంటే మనం చూడాలన్నటువంటి కోణంలో దాన్ని చక్కగా ఎంత విశదీకరించారో అంత స్పష్టంగా చెప్పారు. ఈ రెండు పరస్పర విరుద్ధం. ఆయన తీసుకొని ఆ పద్యం నిజంగా మరి అలవాటు ఉందో తెలియదు, కానీ ఈ పద్యాన్ని చక్కగా భాగయుక్తంగా పాల్గొన్నట్లయితే మనం ఇక్కడ స్వర్గంలో గ్రహిస్తుంది అన్నమాట. సంగీతం సాహిత్యం రెండు ఉన్నాయి. ఈ పద్య సంగీతం వేరండి, వేరే బాగా చాలా చూడండి. ఆయన చెప్పినటువంటి ఉండే ముందు ఎందుకోసమని ఈ వ్యాఖ్యానం దగ్గర లేదా ఈ ప్రసంగం దగ్గర నుంచి చిత్రం దగ్గరికి వెళ్ళారో అర్థం కాలేదు. ఆయన ఎప్పుడైతే పద్యం మొదలుపెట్టారో చిత్ర విచిత్రంగా ఆ చిత్రం పద్యం ఆ చిత్రాన్ని మన కళకిట్టుగా అందించారు. అంటే ఆయన ఎంచుకున్న ప్రతి పద్యము ఒక్కొక్క కాలం నుంచి ఒక్కొక్క పద్యం ఎంచుకున్నారు. కానీ ఒక్కొక్క దృశ్యాన్ని మన కళ ఉంచారండి. అలాంటి పద్యం ఉన్నది లేదని నేను నమస్కారం తప్ప చేయలేదండి. నమ్మకం ఈ అవకాశం సరి రామన్ గారికి అది ఇండియన్ మ్యాచ్లో ఇండియన్ మ్యాచ్లో తీసుకుంటారు. చదువుకుంటారని మన గారిని ఒక్కగా ఇచ్చింది. కూడా వ్యాఖ్యానించే సామర్థ్యం లేదు. నుంచి 1966 వరకు, అంటే 6 సంవత్సరాలు రాజమండ్రి ఆస్ట్రేలియాలో చదువుకున్నారు సార్. సార్ ఇందాక 500 గైడ్ అని అన్నారు కదా, దాని గురించి చెప్తున్నారు.
నేను ఎస్ఎల్సి చదివిన తర్వాత తెలుగు మర్చిపోయినా సార్. పియూసీలో ఇంగ్లీష్ మీడియం, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఎందుకంటే అప్పటి రోజుల్లో బీకామ్ వాళ్ళకి నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి చచ్చినట్టు ఆల్ ఇండియాలో తిరగాలి కాబట్టి వాళ్ళకి హిందీ చదవాలని కంపల్సరీగా. బీకామ్ వాళ్ళకి తెలుగు లేదు సార్, ఓన్లీ హిందీనే సెకండ్ లాంగ్వేజ్. సో 1962 నుంచి తెలుగు ఓ రకంగా మర్చిపోయారు. చాలా మటుకు 66లో బీకామ్ అయిపోయింది, తర్వాత ఎంకామ్ చేసాం, అంత అయిపోయింది. అప్పటికి 70 నుంచి 2004 వరకు ఒక 35 సంవత్సరాలు, 33 ఇయర్స్ అనుకోండి, ఇంగ్లీష్ లో నేను పాఠాలు చెప్పాను కాబట్టి తెలుగు అన్ఫార్చునేట్లీ మాట్లాడటం తక్కువ, ఆలోచన తక్కువ, రాయడం తక్కువ. 2004 తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత పాఠాలు చెప్పడానికి పిల్లలు లేరు, ఆడియన్స్ లేరు, ఏం చేయాలి? మా సార్ సత్యాన్ని గారు చదువుతారు, ఎవరు గుర్తుపడగలండి. ఐ హావ్ టు స్పీక్ టు సంబడి. నా ఐడియాస్ ని కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రభాకర్ రావు సార్ నాకు తెలుగు పండిట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నా వెనకాల ఉండి నాకు ఓన్లీ భావన సృష్టికర్త ఆయన. మేము దగ్గర దగ్గర ఒక 10 పుస్తకాలు రాసాం సార్. ఎందుకు రాసామంటే సార్ ఇందాక అన్నట్టు తెలుగులో ఉన్నటువంటి పుస్తకాలు మనకి చాలా మటుకు ప్రబంధాలు కానీ నాకు తెలియవు అవన్నీ. ప్రబంధం అంటే తెలుగు, కావ్యం అంటే నాకు తెలియదు. అయితే 2004 తర్వాత ఏమైందంటే మా మనవాడు వెనకాల కూర్చున్నాడు, బీటెక్ వాడు మైసూర్లో చదువుతున్నప్పుడు వాడి కోసం తరపడి పుస్తకాలన్నీ కొని అని పంపించాడు సార్. వాడి బ్రహ్మాండంగా పైకి రావాలని. ఆ ప్రాసెస్ లో ఏమైందంటే మెడ్రాస్ లో మినర్వా బుక్స్ ఉన్నాయి, వాటిలో తిరుక్కురల్ అనే ఒక గ్రంథాన్ని కొన్నాం సార్. దట్ వాజ్ ఇన్ ఇంగ్లీష్. అది టీవీఎస్ అయ్యర్ అనేటువంటి ఆయన ఇంగ్లీష్ లో తిరుక్కురల్ రాశాడు సార్. అది 100 అంటే 2000 సంవత్సరాల క్రితం తిరువళ్ళు వారు రాసినటువంటి తిరుక్కురల్ 1330 శ్లోకాలు. మన హనుమాన్ చారిత్రలో ఎట్లయితే ద్విపదాలు అంటామో అట్లా 2 లైన్స్ ఉన్నాయి సార్. అది 1330 స్టాంజాస్ ఉన్నాయి. దాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేయాలని ఒక కోరిక కలిగింది. ప్రభాకర్ సార్ నేను 2-3 సార్లు చదివిన తర్వాత ఆయనకి అడిగా, సార్ ఇది మనం తెలుగులో రాద్దాం సార్ అని. ఎవరు చదువుతారు సార్ ఈ బుక్ అని ఆయన పక్కన పెట్టేశారు. ఆయన ప్రాణం తిన్నా సార్, పీకులు ఉన్నాయి. ఒక 2 సంవత్సరాలు తిని 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 ఆయన నా బాధపడలేక ఆ తిరుక్కురల్ తెలుగులో జానపదాలు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బుక్, దిస్ ఈస్ ద 4th ఎడిషన్. త్రూఅవుట్ ఇండియా 4000 కాపీస్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ. నెంబర్ 1. దీని తర్వాత చాణక్యుడు, చంద్రగుప్తుడు, కౌటిల్యుడు, అర్థశాస్త్రం ఇవన్నీ చాలా వస్తాయి. 2500 years బ్యాక్ కౌటిల్యుడు అర్థశాస్త్రం రాశాడని బిఏ వాళ్ళకి తెలుస్తుంది, కానీ నీతి శాస్త్రం రాశాడని చాలా మంది తెలియదు. చాణక్య నీతి దర్పణం అని ఒక బుక్ ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నాం. ఎవరో సాధన తెనాలి వాళ్ళు ఎవరో. శ్లోకం ఉంది, దాని కింద ప్రతిపదార్థం ఉంది. నాకు కావాల్సింది అదే. నాకు ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదు. సో ఆ పద్యం, దాని కింద ప్రతిపదార్థం, దాని కింద తాత్పర్యం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది చాలా అంటే నా సైకాలజీ ఏంటంటే ఎథిక్స్, మొరాలిటీ, స్పిరిచువాలిటీ. ఇది చాణక్య నీతి దర్పణం 2వ బుక్ సార్. అది తీసుకుని ఏం చేస్తామంటే చాణక్య నీతి మాలికలు అది మనకి 3 సార్లు రీప్రింట్ అయింది, దేశం మీద వదిలేసింది. 3వ పుస్తకం ఏమైందంటే సార్, మా తాతగారు 1955 ఆ ప్రాంతాల్లో, అంటే ఆల్మోస్ట్ 55 ఆల్మోస్ట్ 60-60 సంవత్సరాల క్రితం ఒక మంచి పుస్తకం రాశారు సార్. శ్రీ మదాంధ్ర భక్త విజయం అని బ్రహ్మర పోతల దగ్గర నుంచి సత్యసాయిబాబా వరకు 76 మంది యోగుల తీర్చిదిద్దినారు. లైఫ్ స్కెచ్ రాశారు సార్. ఇట్ వాజ్ 2 వాల్యూమ్స్, పార్ట్ 1 పార్ట్. దాంట్లో భజనలు, కీర్తనలు ఇంకేమో చాలా అసలు ఉన్నాయి. ఒక 50 సంవత్సరాల క్రితం భాష ఏమంటారు, గ్రాంధికమో అంటారు. సో మేము దాన్ని ఏం చేసామంటే కంప్లీట్ గా రీరైట్ చేసాం సార్. ఇట్ వాజ్ రెడ్యూస్ టు 1/3. భజనలు, కీర్తనలు అవన్నీ తీసేసాము. తీసేసి ఏం చేసామంటే దాన్ని దానిలో ఉన్న అంటే దాన్ని ట్యాంపర్ చేయలేదు. ఆయన ఏం రాశారో అదే రాసాము, టోటలీ భాష మాత్రం మార్చాం. పేరు కానీ ఏది కానీ మార్చలేదు. మా పేరు కూడా పెట్టలేదు, ఆయన పేరు పెట్టాం. ఫస్ట్ ఎడిషన్ మా తాతగారు చేశారు. సెకండ్ ఎడిషన్ పెట్టి గారు వైజాగ్ లో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రై చేద్దాం అని అంటే ఆయన ఎవరు ఉండేవాళ్ళు.
మద్రసాని ఏదో ట్రై చేశాను అది కుదరలేదు. సో ఆయన ఏమన్నా అంటే ఆల్రెడీ నేను ప్రింట్ చేస్తానే ఆయన జడ్జి గారు వైజాగ్లో ప్రింట్ చేయించారు. అది ఎట్లా ఉందంటే అది ఎటు కాకుండా పొడుగు వెడల్పు తక్కువ సంథింగ్ అది ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కదా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవడో నా సార్ బుక్ కావాలంటే మళ్ళీ నేను ప్రింట్ చేయించాను. ఇది థర్డ్ ఎడిషన్. ఈ థర్డ్ ఎడిషన్ లో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఫస్ట్ ఎడిషన్ లో మా తాతగారు రాసినప్పుడు ఆ బుక్ ని శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం ఇచ్చారు సార్. బంగారపోతన శ్రీరాముల వారికి అంకితం ఇచ్చారని విన్నాం, కానీ మా ఈ నా బుక్ లో తాతగారు కృష్ణుడికి అంకితం ఇచ్చారని నేను కళ్ళతో ఆయన ఫస్ట్ ఎడిషన్ లో చూసాను సార్. చెప్పారు మా బుక్ లో పెట్టాను. ఆ మూడో ఎడిషన్ చేసేటప్పుడు కంప్యూటర్ లో ఎక్కడెక్కడైతే 76 మంది బొమ్మలు ఉన్నాయో 76 దొరకలేదు సార్. ఒక 36 ఏదో దొరికాయి వేసాం. ఇది అయిపోయిన తర్వాత అంటే ఏం చేసాం మేము, తమిళ అయిపోయింది, తర్వాత మా తాతగారి బుక్ అయిపోయింది, సాంస్క్రిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? కేరళలో మలయాళంలో నీతి సారా సుభాషిత అనే 2 బుక్లెట్స్ చేశారు సార్. లాస్ట్ 6 డికేట్స్ అంటే 60 సంవత్సరాలు మలయాళంలో రాశారు. ఏది ఆవిడ రాసిందంటే రామాయణం, భాగవతం, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి శ్లోకాలను వాళ్ళు మలయాళంలో రాశారు సార్. నాకు మలయాళం కాదు. ఐ వాంటెడ్ ఓన్లీ ఇంగ్లీష్ ఎడిషన్. ఫార్చునేట్లీ ఆ కంప్యూటర్ లో ఇంగ్లీష్ ఎడిషన్ దొరికింది సార్, మొత్తం కంప్లీట్ గా. దాని తెలుగులో సూక్తి సుఖాన్ని రాశారు సార్. సో మలయాళం అయిపోయింది, తమిళ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాం? కన్నడ పోవాలి సార్. తెలుగులో వేమన గ్రేట్ బట్టి కావాలి. ఆయన చాలా వేమన శతకం అని కొంతమంది తెలుసు. కన్నడలో సర్వజ్ఞ అనేటువంటి ఒక ఆయన రాశారు. ఈ సర్వజ్ఞ వేమన వాళ్ళిద్దరూ ఎప్పుడు కలవలేదు, ఒకరినొకరు చూడలేదు. 15th century అనుకుంటా. ఈయన ఏం చెప్పాడో ఆయన కూడా అదే గ్రేట్ పీపుల్ థింక్ అలైక్ అని నేను చెప్తాను. ఉప్పు కప్పురంపు ఒక్క పోలిక రెండు అని పద్యం ఉంది. ఎగ్జాక్ట్లీ సేమ్ పద్యం ఇన్ కన్నడ లాంగ్వేజ్ అని రాశాడు. ఆయన చూడలేదు, ఈయన చూడలేదు. సర్వజ్ఞ వచనాలు అంటారు ఇంగ్లీష్ లో, కన్నడలో వచనాలు, బసవేశ్వర వచనాలు, కన్నడ తర్వాత వచనాలు అంటారు. అవి 3 త్రిపదాలు సార్. దీన్ని చేయాలి. ఎట్లా చేయాలి? నాకు కన్నడ వృత్తి చంద్రశేఖర రెడ్డి గారని ఒక ఆయన ఫ్రెండ్, ఆయనకి కన్నడ తెలుగు 2 బాగా వచ్చు. వీరప్ప మైలి రాసినటువంటి వారసాన్ని తెలుగులో చేసేవాడు, కన్నడలో రాసేవాడు. సో ఆయన ఫ్రెండ్ పట్టుకున్నాం. 2 సంవత్సరాలు తిరుగుతున్నా సార్ ఆయన తిరిగా. నేను తిరిగి చేసామంటే సర్వజ్ఞ వచనాలు కన్నడ చేసి తెలుగులో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో ఇది అయిపోయిన తర్వాత తమిళ అయిపోయింది, కన్నడ అయిపోయింది, సంస్కృత అయిపోయింది, తెలుగు అయిపోయింది, సంస్కృత భాష అయిపోయింది. ఏం చేయాలి? నార్త్ పోయినాం సార్. కబీర్ని పట్టుకున్నాం సార్. 2500 దోహాలు ఉంటే 1200 చిల్లర 1300 దోహాలు రాశారు సార్. ఏబి సాయి ప్రసాద్ అని బెంగళూరులో ఒక ఆయన ఉంటారు. ఆయన హిందీ ప్రొఫెసర్. ఆయన మెడ్రాస్ నుంచి బెంగళూరు చెప్పారు. ఆయన ఏమన్నా అంటే మీరు 1300 రాస్తే తల కింద గిన్నె పెట్టి పడుకుంటారు కాబట్టి తగ్గించండి అంటే ఆయన 700కే రిస్ట్రిక్ట్ చేశారు. చేసి కబీర్ సప్తశతి అని పేరు పెట్టాడు. ఆయన పెట్టి రామాయణంలో ఎట్లాగే బాలకాండ కాండం అలా 7 కాండం చేసి మొత్తం మీరు రాసిన 700 పద్యాలు వాటిలో సర్దారు సార్. సర్ది వాటిలో పెట్టారు. ఇవి మేము చేసిన 6-7 పుస్తకాలు. వీటిలో ముఖ్యమైనటువంటి సార్లు దాన్ని చెప్పారు కదా, రేపు పొద్దున తెలుగు ఉంటుందో తెలియదు, కానీ పోస్టరిటీ అంటే రేపు పొద్దున మా మనవాడు కానీ మా మునిమనవాళ్ళు కానీ వాళ్ళు తెలుగుని మర్చిపోతారేమో. ఇతర భాషల్లో ఉన్న తెలుగు, ఇతర భాషల్లో ఉన్న పుస్తకాలు లేదా మన తెలుగులో ఉన్న పుస్తకాలు చదవకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చేశారంటే నాకు చెప్పారు అందరూ వచ్చే కన్నా ముందు నా దగ్గర బుక్ ఉంది సార్. సంస్కృతంలో ఉన్న 5 పంచమహాకావ్యాలు, తెలుగులో ఉన్న ఆంధ్ర తెలుగు పంచమహాకావ్యాలు, పంచమహాకావ్యాలు 15 పుస్తకాలు పెట్టారు. ఈ 15 పుస్తకాలు ఒకటే బుక్ లో ఉన్నాయి సార్. ఇది ఆయన టిఎస్ రంగాచార్య చేసి లెక్కదగడం ఆయన ఏదో చేశారు. ఆ బుక్ 2011లో నేను ఎందుకో కొనుక్కున్నాను సార్. అది వాళ్ళు ఉపయోగపడి ఈ వారం 10 రోజుల నుంచి నా దగ్గర నుండి ఈ 15 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్ గా ఎంఎస్ వాళ్ళు ప్రింట్ చేశారు. జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. రీసెంట్ గా కిరాతార్జునేయం
లేకపోతే పోయి కొనుక్కోవచ్చు కదా. నిన్న ఆదివారం నాడు పేపర్లో సార్ రాసిన కిరాతార్జిత బుక్ కూడా చూశాను. కొనాలి. నేనేమంటున్నా అంటే సార్, మనం నేర్చుకున్నటువంటి విద్య, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం ఇది ఇప్పుడు దాచుకుంటే మనతో ఆగిపోతుంది సార్. దట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. కాబట్టి ఉన్నది మన దగ్గర ఏదైతే ఉందో దట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. కాబట్టి సార్ కానీ, నేను కానీ, అనంత కృష్ణ గారు కానీ, శ్రీరామకృష్ణ గారు కానీ, ఆ ఉద్దేశం ఏంటంటే భారతి ద్వారా మనకు ఉన్నటువంటి నాకు అసలు యాక్చువల్గా నాకు నాలెడ్జ్ లేదు సార్. ఐఎమ్ అన్ఫిట్ టు స్పీక్ ఇన్ తెలుగు. నేను కఠోపనిషత్తు మీద మాట్లాడాను సార్. సార్ నేను కఠోపనిషత్తు మీద మాట్లాడదు సార్. మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడాలని మాట్లాడాను. దానికోసం ఏం చేశాడు, ఒక 20 క్యాసెట్లు చూశాను, ఒక 10 పుస్తకాలు చదివాను. దత్తాత్రేయుడు 24 మంది గురువుల గురించి మాట్లాడారు. సూర్య సత్యం గురించి మాట్లాడారు. సూర్యజాబాబు సార్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఒక ఏమంటారు అది తృష్ణ, ఇది ఒక తపస్సు సార్. వాట్ ఆర్ వీ హ్యావ్ టు గివ్ టు అదర్స్. ఇప్పుడు మనం గాలి పీల్చాం సార్, గాలి దాన్ని పట్టుకుని కూర్చొని కుదరదు, వదిలేయాలి. కాబట్టి నాలెడ్జ్ కూడా వెన్ వీ హ్యావ్ గ్యాదర్డ్, వెన్ హ్యావ్ కలెక్టెడ్, ఈ జ్ఞానం అనేది ఏం చేయాలంటే పక్క వాళ్ళకి ఇచ్చేయాలి సార్. ఆస్తి అయినా ఇచ్చేయాలి, డబ్బులైనా ఇచ్చేయాలి, చదువైనా ఇచ్చేయాలి. ఒక 35 సంవత్సరాల్లో ఒక 4,000 మంది పిల్లలకి పాఠం చెప్పాం. చివరికి ఏం మిగిలింది అంటే దీపజలే, ఒక దీపం ఇంకో దీపం వెలిగిస్తుంది. మొదటి దీపంలో ఉన్న కాంతి అంతే ఉంటుంది. సో ఇఫ్ యూ గివ్ అది రెడ్యూస్ కాదండి. ఇది బహుశా అది నేను అజ్ఞానము, మూర్ఖత్వము, అమాయకత్వం సార్ చెప్పాలి. నా ఉద్దేశం ఒకటే సార్, భారతి ద్వారా ఫైనల్ గా ఇప్పుడు ఈ 15 ఉన్నాయి. ఈ 15లో రేపు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రఘువంశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, శిశుపాలవధ, నైషధీయ చరిత్రం, మను చరిత్ర, వసు చరిత్ర, ఆముక్త మాన్యద, పాండురంగ మహత్యం, శృంగార వేషం, ప్రభావతి ప్రద్యుమ్నం, విజయ విలాసం, పారిజాత పరణం, పరవిలాసం, కాళహస్తి మహత్యం. ఈ 15 గ్రంథాల మీద ఒక్కొక్క నెల మనం అలాట్ చేసుకుంటే సంవత్సరంన్నర గుర్తు ఉంటుంది సార్. ఇది అత్యాస కావచ్చు. నేనేమంటున్నా అంటే ఎవరైనా మీరు కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇంకొక 5 సంవత్సరాలు టైం సార్. ఈ 5 సంవత్సరాల్లో ఈ వీటి మీద కనీసం అవుట్లైన్స్ నేను చెప్పాలి. ప్రభావతి ప్రచురణ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పారిజాత కథ చెప్పచ్చు. కానీ సార్ లాగా మొత్తం బుక్ ఒక పద్యం ఎట్లా చెప్పగలను? సారే చెప్పగలను, నేను చెప్పలేను. కాబట్టి నా 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 రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే ఒకవేళ అవకాశం ఉంటే ఎవరైనా సరే మీరైనా నన్ను వదిలేయండి. ఇవి మనం చేస్తే రేపు పొద్దున్న రాబోయే తరాలకి మనకి ఏదన్నా కాస్త కోసం మేలు చేసిన వాళ్ళు అవుతారని నా అత్యాశ కాదు, దురాశ కాదు. సార్ తప్పన సార్ ఎగ్జాక్ట్ తప్పని తెలుగు, ఇంగ్లీష్ ఈ 3 భాషలలో నిష్ణాతులైనటువంటి ఇంత పుస్తకం ఉన్నప్పుడు మరి దీనికోసం ఇది అదే అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సార్ సరే సరే నమస్కారం.
వేదిక మీద ఉన్న మా హనుమంతరావు గారికి, రామ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ, హనుమంతుడి రచనా శైలి గురించి ఒక్క 2 నిమిషాలు చెబుతానండి. ఎందుకంటే ఆయన చెప్పమని అడిగే కదా ఆయన చెప్పుకోలేదు కనుక ఎవరో ఒకరు చెప్పబోతే ఎట్లా తెలుస్తుంది. ఈయన ఏం చేశారంటే, మీరు గమనించండి, మొట్టమొదటి పుస్తకం మను చరిత్ర. దీని సైజ్ చూడండి, సన్నగా ఉంది. ప్రారంభంలోని గోదావరి పారిజాతాభరణం ఉంది. రాను లావు చాలా లావు పెరుగుతూ పోయాయి. కొంచెం లావు అయింది అంటే పెళ్ళైన తర్వాత మగవాళ్ళలాగా తయారైంది. విషయం ఏంటంటే ప్రతి పుస్తకంలో కూడా కీలకమైన పద్యాన్ని ముందు ఏర్పడతాం. తర్వాత పుస్తకం తీయంగానే ముందు కవి పరిచయం ఉంటుంది. కవి పరిచయం అంటే మనకి తెలుగు పుస్తకంలో గైడ్లో ఉండే 4 లైన్లు కావు. అలా పిండి ఆరబోసి ఆ కవి గురించి మొత్తం చెబుతారు. చెప్పిన తర్వాత కథా పరిచయం ఉంటుంది. అంటే ఆ గ్రంథంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి, ఏ విధంగా దాని ప్రకారంగా కథ నడుస్తుంది. అది అయిన తర్వాత ఒక చోట మొదలెడతారు. 1వ పద్యం ఎత్తుకున్నారు. మళ్ళీ తర్వాత 50వ పద్యం ఎన్నుకున్నారు అనుకున్నారు కాసేపు. ఈ 1 నుంచి 50కి మధ్యలో కథ నడవాలిగా. ఇది ఎంత అందంగా సంక్షిప్తంగా పుట్టారంటే మనకి కథ ఎక్కడ బ్రేక్ కాదు. అంటే ఒక పద్యం చదివి 50వ పద్యం చదివినా 50వ పద్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందో అంత కూడా మనకు అవగాహన వస్తుంది. అదొకటి. రెండవది, ఒక విషయం చెప్పడానికి ఆయన అస్సలు మొహమాట పడు. ఏమిటది అంటే, ఇది నేను ఫలానా వారి దగ్గర రాసిన పుస్తకం నుంచి తెచ్చి పెట్టాను అని. అది ఎక్కడానికింది ఇది ఒక ముఖ్యమైన అంశం. మనకి ఎట్లా ఒక విశ్లేషణ కనపడుతుంది. ఉదాహరణకి ఆ పెద్దన్నది మాలిక ఉందనుకోండి. ఆ మాలిక రాసిన తర్వాత ఆ మాలిక అర్థం ఎక్కడ రావట్లేదు. పేరుకోడి వెంకటప్పయ్య అని ఒక ఆయన రాశాడు. ఈయన ఆ మాలిక తాత్పర్యంతో సహా తీసుకొచ్చి ఇది పేరుకోడి వెంకటప్పయ్య గారు ఇచ్చినది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్మెంట్ చేస్తారు. అంటే ఒక విషయం మీద సమగ్రంగా తెలియజేయడానికి ఎక్కడెక్కడ ఏదేది అవైలబిలిటీ ఉందో అవన్నీ ఏడుకొచ్చి ఒక చోట పెట్టడము. చేయడం అనమాట. చేయడం బాగా చేశారు. అందుకని పని చేయడం, ఇది పని చేయడం కాదు, పని చేయడం. అట్లా అద్భుతంగా మనకి ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇంకో విషయం అంటే కలపల ముందు పని చేయబోతున్నట్టుగా కాకుండా మనకు కూడా పని చెబుతాడు ఆయన. కానీ కూర్చొని ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మనకి కూడా పని చెప్పే విధంగానే ఉంటుంది వారిది. ఎట్లా ఉదాహరణకి గ్రంథారంభంలో తెలుగు పంచకావ్యాల్లో చివరిగా కీర్తించబడిన అని అన్నారు అనుకోండి. అంటే తెలుగులో పంచకావ్యాలు ఉన్నాయా? ఉంటే ఏంటి, సంస్కృతంలో ఏంటి, ఈ తెలుగులో ఏమున్నాయి ఇంకా, అసలు పంచకావ్యాలు ఎలా గుర్తిస్తారు, ఇట్లా మీద కూడా వ్యాఖ్యలు దొరుకుతాయా, ఇట్లా 100 క్వశ్చన్లు మనకు ఉంటాయి. అంటే ప్రతి చోట తర్వాత ఈ రామరాజభూషణుడిది, రామరాజభూషణ్ దగ్గర గట్టుమూరు పద్యాలు సంగీత విభాగం. ఆయన సంగీతం వీణ మీద ఉన్నాయి, వాయించదగ్గగా పద్యం ఉంది అని చెప్పారు. దానికి వ్యాఖ్యానం రాశారు. ఎవరైనా ఏం చేస్తారంటే పుస్తకం రాస్తున్నాడు ఏం చేస్తారండి, ఆ పద్యం మీద వ్యాఖ్యానం రాసినప్పుడు ఎవరు కూర్చోవాలి. ఈయన అప్పుడే ఒక వైద్యుని పట్టుకున్నాడు, ఒక పాట, ఆయన పాట పాడేవాడు. పాఠాలు పాటించాడు, వీణ మీద వాయించాడు అదే పద్యాన్ని. దాన్ని యూట్యూబ్ లో పెట్టి లింకులు తీసుకుని ఆ లింకులు పుస్తకంలో ప్రింట్ చేశాడు. అంటే ఈ పుస్తకం యూట్యూబ్ లో లింక్ ఆ పాటలు వాళ్ళు వినొచ్చు కూడా. సమేతంగా సాధికారంగా చెప్పడం కోసం. ఇంకా ఈ పరిచయ గ్రంథాల్లో కథాభారాలు పక్కన వినడమే కాకుండా ఏ రచయితలు, ఏ మహానుభావులు, పూర్వ వ్యాఖ్యాతలు ఎవరు ఉన్నారో వాళ్ళ గ్రంథములలో చెప్పినటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా వారు ఎన్నుకున్న పద్యాలకి సమగ్రంగా ఇక్కడ కన్వర్ట్ చేశారు. కనుక చెప్పుకున్న పుస్తకాలు ఇప్పుడు 2 పుస్తకాలు రాశారు కదండి. ఏ పుస్తకాలు రాసినా చూడడానికి శాస్త్రంగా తీసుకున్నట్టు నేను రిక్వెస్ట్ చేశాను.
తెస్తే ఆయన తెచ్చిన 10 పుస్తకాలు తెచ్చారు. చూడండి మీకు నచ్చితే మనం ఏం చేయాలి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి మళ్ళీ ఆయన పుస్తకాలు మొదలు పోతారు, అది వేరే విషయం. ఇది రమణ గారి యొక్క కృషి యొక్క విషయం. వస్తు చరిత్ర, మను చరిత్ర, పాండురంగ మహాత్యం, పాండురంగ మహాత్యం, నమస్కారాలుగా కాళహస్తి మహాత్యం, శృంగారి దర్శనం, కళాకృష్ణుడిని, జడ్జి కార్యం, ఇది ఇప్పుడే ఇంకా ఈ కళాపూర్ణోదయం అనేది రేపు 22వ తారీఖు నాడు ఆవిష్కరించబడింది. తీసుకొచ్చారు గమనించారు. అన్ని చెబుతారని కళాపూర్ణోదయం కథ చెప్పండి కష్టం జనాలు. 51 పేజీల కథా భాగాన్ని మొత్తము ముందు ఇందులో ఇన్కార్పొరేట్ చేశాడు. అంటే ఇక కళాపూర్ణంలో ఏముంది అని ఎవరు అడగకరా. 51 పేజీలు చదివితే నాలుగు అయితే 10 పేజీలు చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైన పరిశ్రమ. మీరు బెత్తమల్ వారి పద్యాలు విన్నారు కదా, ఏదో చదివిన దగ్గర ఈయన లేస్తే నిద్ర అయితే రాసుకుంటాడు, రాసుకోవడం వస్తే నిద్ర, ఈ నిద్ర భోజన పాపాలు భోజనం చేస్తారు. అంటే 24 గంటలు ఆ రచనా వ్యాసంగంలోనే ఉండి అందులో మునిగి తేలుతూ ఇది ఎవరి కోసం రాయట్లేదయ్యా, నాకు ఎంత ఆనందం వస్తుందో నీకేం తెలుసు అంటాడు. పైగా రాస్తున్నప్పుడు దాన్ని ఎంత ఆనందించాలో చదువుకునే వాడు అంతే ఆనందించాలనే దృష్టితో రాసిన పుస్తకాలు కాబట్టి చదివిస్తాను పుస్తకాల దగ్గరికి. 2 పుస్తకాలు నేను యూట్యూబ్ లో చదివాను. మొత్తం అక్షరశః బుక్ రీడింగ్ చేయాలి, కామెంటరీ కాదు, బుక్ రీడింగ్ చేశాను. ఈ లోపల ఇంకో ఆవిడ నేను చదువుతానని చెప్పి తీసుకున్నాను. అక్కడ నాకు బ్రేక్ పడింది, ఆవిడకి బ్రేక్ పడింది. మళ్ళీ అది రీటేక్ చేయాలని చెప్పి ప్రస్తుతం నాకు